ప్రతిరోజు మనం రోజుకొక మాస్టర్స్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు మనకి ఎంత చక్కటి అద్భుతమైన రమణ మహర్షి గారి గురించి బోధనలు చెప్తున్న మేడం గారు, సంధ్య మేడం గారు గూడూరు నుంచి మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రశ్నించడానికి వచ్చారు. మేడం, మీరు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం, సుస్వాగతం మేడం. పార్ట్ 8 మాస్టర్స్. ఏడు రోజులు మేడం గారు క్లాస్ చెప్పారు. ఈరోజు 8th పార్ట్ అన్నమాట. ఎంతో అద్భుతంగా చాలా చక్కగా బోధిస్తున్నారు మేడం. మీకు చాలా ధన్యవాదాలు మేడం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, అందరికీ నమస్కారం. జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. అంతేకాకుండా నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. నా క్లాస్ ని ఇంత చక్కగా విని ఆదరిస్తున్నందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గురువు గారైన దామరాజు జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని పరిచయం చేసిన పద్మిజీ గారికి నా ఆత్మ ప్రణామం. అలాగే మనకింతటి మంచి జ్ఞానాన్ని అందించిన రమణ మహర్షి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న లాస్ట్ పాయింట్ వచ్చి, త్రాడుచే బంధించిన శరీరంను వెంటనే విడిపించవచ్చు, కానీ ఆశ చేత కట్టబడిన వానిని ఎవరూ విడిపించలేరు. తాడుతో మన శరీరం కట్టేస్తే గవాను వదిలించుకోవచ్చు, కానీ ఆశ అనే తాడుతో మాత్రం కట్టేస్తే దానిని ఎవ్వరూ విడిపించలేరు. ఆశ అనేది ఇనుప సంకెళ్ల కన్నా బలమైనది. ఏలననగా ఇనుము కాలక్రమేణా నశించిపోవును, కానీ ఆశ మాత్రం క్రమేణా పెరిగిపోవును. ఆశ అనేది ఇనుప సంకెళ్ల కన్నా బలమైనది. ఇనుము కొన్ని రోజులకి తుప్పుపట్టి కొన్ని సంవత్సరాలకి నలిపి అయిపోతుంది, అంటే పొడి అయిపోతుంది. కానీ ఆశ మాత్రం కోరికలు తీరుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు? మనం చచ్చే వరకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ ధనము, భార్య, గృహము, రాజ్యము, భూమి, బంధువులు ఇవన్నీ నీవి కావు. కావున వాటిని వదలడం సర్వం త్యాగం కానే కాదు. ఈ ధనము, భార్య, గృహము, రాజ్యము, భూమి, బంధువులు ఇవన్నీ మనవి కావు. ఎలా కావు అని అంటే, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తాం, పోయేటప్పుడు వట్టి చేతులతోనే వెళ్తాం. ఇవన్నీ నీవు కానప్పుడు నేను త్యాగం చేశాను అని ఎలా అంటావు? మధ్యలో వచ్చినాటివి కదా. వచ్చేటప్పుడు తీసుకొస్తే అవి నీవి, నువ్వేం తీసుకురాలా. నువ్వు తీసుకొచ్చింది వచ్చేటప్పుడు ఏమేం తీసుకొచ్చావు? నీ సంస్కారాలు తీసుకొచ్చావు, నీ పుణ్యము పాపము తీసుకొచ్చుకున్నావు. మనం అనుభవించేదాన్ని ప్రారబ్ధ కర్మ అంటాము. కాబట్టి వీటిని వదలడం సర్వత్యాగం కానే కాదు. అహాన్ని నిర్మూలించి ఆత్మానుభవం పొందుటకు ఒక్క ఆత్మ విచారణే సరియగు విద్య. మిగిలినవన్నీ భ్రమలే, అహంను పెంచేవే. అహాన్ని నిర్మూలించి ఆత్మానుభవం పొందుటకు ఒకే ఒక్క ఆత్మ విచారణే సరియగు విద్య. అంటే ఇక్కడ మనం దీని లోతు అర్థం తీసుకుంటే, మిగిలినవన్నీ భ్రమలు, అహంను పెంచేవే. అంటే మనం ఎంత పూజలు చేస్తే అంత అహంకారం పెరిగిపోతుంది. అందరికి కాదండి, కొంతమందికి. అంటే పూజలు భారీగా చేసే వాళ్ళకి నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అనే భావం వస్తుందన్నమాట. అందుకే వాళ్ళు చెప్తున్నారు, అహాన్ని నిర్మూలించాలి అని అంటే ఆత్మ విచారణ మాత్రమే మార్గము. మిగతా కార్యక్రమాలు ఏవి, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, పూజలు ఇవన్నీ ఏవి కూడా అహాన్ని తగ్గించలేవు. జ్ఞాని ఎట్టి వస్త్రం ధరించినా, ఎట్టి ఆహారం భుజించినా, ఎచ్చట పడుకున్నా అతను సర్వోత్తమమైన ఆనందముని అనుభవించుచున్నాడు. జ్ఞాని ఎట్టి వస్త్రం ధరించినా, ఎట్టి ఆహారం భుజించినా, ఎక్కడ నిద్రపోయినా కూడా అతను సర్వోత్తమమైన ఆనందమునే, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు జ్ఞాని. అన్నం దొరికినా ఆనందంగానే ఉంటాడు, దొరకకపోయినా ఆనందంగానే ఉంటాడు. ఈ రోజు నేను భగవంతుడి కోసం నిరాహారంగా ఉన్నాను అనుకుంటాడు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు 1 గంట లేట్ అయినా కూడా అన్నానికి విలవిలలాడిపోతారు. అదే మన మైండ్ సెట్ గాని కరెక్ట్ గా ఫస్ట్ నుంచే గాని ట్యూన్ చేసుకుంటే, మన శరీరానికి మనం చెప్పుకోవాలి, నేను నీకెప్పుడు అన్నం పెడితే అప్పుడే అని గాని శరీరానికి చెప్పుకున్నావంటే నీకు ఎసిడిటీ ప్రాబ్లం రాదు, ఆకలి కూడా అనిపించదు. ఇంతకుముందు నాకు అలాగే ఇబ్బందిగా ఉండేది. అంటే
నా లైఫ్ ఒక టైం టు టైం గా ఉండేది. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ లోకి వచ్చి జనాలు ఎక్కువ రావడం అయ్యిందో, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఒక టైం అంటూ ఉండదు. అంటే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఊర్లలో పని చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, ఒక టైం అంటూ ఉండదు. వాళ్ళు వచ్చినప్పుడు అన్నం తినడానికి కూడా టైం ఉండదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత సాయంత్రం 5కో ఏమో అట్లా తినాల్సి వచ్చేది అనమాట. అప్పుడు గ్యాస్ ఫామ్ అయిపోయేది. ఇలా ఇలా ఎన్ని రోజులు మనం, అందుకని నేనేం చేశానంటే శరీరానికి చెప్పుకునేసా, నేను నీకు ఎప్పుడు ఆహారం పెడితే అప్పుడు మాత్రమే స్వీకరించాలి, నీ ఇష్టం వచ్చినట్లు కాదు, నేను చెప్పినట్లు వినాలి. అంటే మామూలుగా శరీరం మనకి చెప్తుంది కొన్ని కొన్ని విషయాలు, కొన్ని విషయాలు మనం శరీరానికి చెప్తాం అన్నమాట. అక్కడ ఇంకా నాకు అవసరం కాబట్టి శరీరానికి చెప్పేశా, నేను ఇప్పుడు నీకు ఆహారం పెడితే అప్పుడు మాత్రమే నువ్వు స్వీకరించాలి, మిగతా వాటిలో నాకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి దానికి స్ట్రాంగ్ గా చెప్పేశాను అనమాట. అట్లా ఏంటంటే జ్ఞాని ఎట్టి వస్త్రం ధరించినా, ఎట్టి ఆహారం భుజించినా, ఎచ్చట పడుకున్నా అతను సర్వోత్తమమైన ఆనందముని అనుభవిస్తున్నాడు. ఎప్పుడు వాళ్ళ ఆనందంలోనే ఉంటారు. ఏమి దొరికినా దొరకకపోయినా ఒకలాంటి చిద్విలాసంగా చిరునవ్వుతో ఉంటారు. వాళ్ళు బాధపడినట్లుగా మనం చూడము, కానీ ఒక్కొక్కసారి బాధపడతారు వాళ్ళ శిష్యులు ఎవరైనా చనిపోయినా చేసినా. అది కూడా ఏంటి, కొంచెం సేపే మిగతా శిష్యుల కోసం. నిజంగా అంతర్ముఖంగా అయితే వాళ్ళ ఏమీ ఉండదు, ఎందుకంటే జ్ఞానంతో నిండుంటారు కాబట్టి అంతర్ముఖంగా ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక చిలకని పంజరంలో పెడితే కొన్ని రోజులు అలాగే ఉండించిన తర్వాత ఆ పంజరాన్ని ఓపెన్ చేస్తే చిలక బయటకు వెళ్ళదు. మామూలుగా అయితే వెంటనే ఆనందంతో వెళ్ళాలి కదా, వదిలి బయటకు వెళ్ళదు. కాసేపు తర్వాత అలా అలా రౌండ్లు కొట్టి తర్వాత వెళ్తుంది. మన ఆత్మ కూడా అంతే, మన శరీరం నుంచి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఈ శరీరంలో ఇమిడిపోయింది అది. ఇంకా చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోవాలి. ప్రాణం ప్రాణం వేరు, ఆత్మ వేరు. ప్రాణం పోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం అలా ఉండి తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క అంటే పంచభూతాలతో తయారైన ఈ శరీరం కాబట్టి ఆ పంచభూతాల యొక్క శక్తిని ఒక్కొక్క అవయవం నుంచి విత్డ్రా చేసుకుంటూ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఏంటి అంటే జ్ఞానితో ఉన్నవాడు ఎక్కడ ఉన్నా కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. జ్ఞాని అజ్ఞాని లాగానే ఆహారం తీసుకుంటాడు. మలమూత్రాలు విసర్జించడం, ఇతర మగు వ్యవహారాలు నిర్వర్తించడం, ఏదైనా వ్యాధి వచ్చినతో ఔషధం సేవించడం లాంటి అన్ని పనులు చేస్తాడు. జ్ఞానంటే ప్రత్యేకంగా ఏముండడు. అజ్ఞాని ఎలా జీవనం సాగిస్తూ ఉంటాడో అలాగే జీవనం సాగిస్తూ ఉంటాడు. మనం రమణ మహర్షి గారిని చూసుకున్నా, రామకృష్ణ పరమహంసని చూసుకున్నా, వెంకయ్య స్వామిని చూసుకున్నా, వీళ్ళందరూ కూడా అనారోగ్యంతో బాధపడే వాళ్ళే. వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఇంతమంది వస్తే వాళ్ళందరి రోగాలు మీరు నయం చేస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు చేసుకోకూడదు అని. వాళ్ళంటారు, మేము సంకల్పం చేసుకొని రోగం నయం చేసుకోకూడదు, అది మరు జన్మకు వస్తుంది. ఈ జన్మలోకి తెచ్చుకున్నాం ప్రారంధ కర్మగా, సంచిత కర్మ నుంచి ప్రారంధ కర్మగా తెచ్చుకున్నాము. ఈ జన్మకు అనుభవించేస్తే పోలా, మళ్ళీ మరు జన్మకి మోసుకుపోవడం అవసరమా అంటారు. వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆ మాట అంటున్నారు. మనమైతే ఈ రోగం పోతే బాగుండు, ఈ రోగం పోతే బాగుండు అనుకుంటాం. జ్ఞానంతో నిండిన వాళ్ళైతే అనుభవించేసేదానికి సిద్ధపడతారు. నేను కూడా ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినా, ఏదైనా వచ్చినా కూడా నేనేమనుకుంటానంటే, నేను ఈ జన్మలోనే అనుభవించేస్తున్నాను, మరు జన్మకి ప్యూరిఫై అయిపోతున్నాను, ఇక్కడే అనుభవించేస్తున్నాను, మరు జన్మలో ప్యూర్ గా ఉంటాను, అలా 4-5 సార్లు అనుకునేసరికి ఆ దుఃఖం తగ్గుతుంది. అంటే మన ఆలోచనే మన వాస్తవాలు. అంటే మనం దాన్ని పాజిటివ్ గా కానీ తీసుకున్నామంటే దుఃఖం తగ్గుతుంది. ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, మనం పడితే ఏమో నొప్పి ఒకలాగా ఉంటది, పక్కవాడు ఎవరైనా తోస్తే పడితే ఏమో ఇంకొకలాగా ఉంటది. అక్కడే చూడండి చాలా తేడా. దెబ్బ ఒకటే, కానీ పక్కవాడు తోస్తే ఒకలాగా భావిస్తాము, మనం పడితే ఏమో ఒకలాగా భావిస్తాం అన్నమాట. అంటే మన మనసు చేసే మాయలు ఇవన్నీ. జ్ఞాని ఏ పరిస్థితులలోనూ ప్రశాంతతతో నిర్మలంగా, నిశ్చలంగా, నిర్వికారంగా ఉంటాడు. అజ్ఞాని మనస్సు మాత్రం గందరగోళంగా ఉండును, అంతే తేడా. జ్ఞాని ఏ పరిస్థితులు, ఎట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా అలా నిశ్చలంగా ఉంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం వెంకటేశ్వర స్వామి చెప్పుకోవచ్చు. ఏమంటే ఆయన ఎప్పుడు అటెన్షన్ లో ఉంటాడు, మనం ఎప్పుడు టెన్షన్ లో ఉంటాం.
చూడండి ఆయన కాళ్ళు ఎక్కడ నిల్చున్న విగ్రహమే ఉంటుంది, 2 కాళ్ళు అటెన్షన్ లోనే ఉంటాయి. మనమేమో ఎప్పుడు టెన్షన్ లో ఉంటాం. అంటే మనం ఇంకా పూర్తిగా జ్ఞానులం కాలేదు కాబట్టి ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యి ఎప్పుడు కూడా టెన్షన్ లోనే ఉండడం జరుగుతుంది. సంసారమును దాటుటకు మనస్సు ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేక తగులు కొనకుండా ఉన్నప్పుడే సాధ్యమగును. సంసారాన్ని దాటటకు మనస్సు ప్రాపంచిక విషయాలు, మనం చేసే మైనస్ ఏంటంటే మన గురించి తప్ప మిగతా అన్నిట్లో వేలు పెడతాం. అటు ఇళ్లలో వాళ్ళ విషయాల్లో వేలు పెడితే అదేం తప్పులేదు, ఎందుకంటే మన సంసారం మన ఇల్లు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ బంధువులందరి వాళ్ళ జీవితాల్లో వేలు పెడతాము, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరి జీవితాల్లో వేలు పెడతాం. వేలు పెట్టడం అంటే మాట్లాడడం, కంప్లైంట్ చేయడము, కంపారిజన్ చేసుకోవడము, కామెంట్స్ చేయడము, ఇవే అన్నమాట. ఇవే మనకి కర్మ కింద చేరుతాయి. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా ఉంటావో అప్పుడే నీకు ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. మనం సంపాదించుకున్న జ్ఞాన శక్తి వీటన్నింటి ద్వారా వెళ్ళిపోతుంది. కుండకి చిల్లులు ఎక్కువ ఉంటే పోసిన నీళ్ళు ఎట్లా తొందరగా వెళ్ళిపోతాయో మనం ఈ ప్రాపంచిక విషయాలలో తలదూర్చడం వల్ల సంపాదించిన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. జీవుడు సంసారమున తరించుటకు జ్ఞానమే సరి అయిన మార్గము. మన సంసారంలో తరించాలి అంటే జ్ఞానమే సరి అయిన మార్గం. ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చింది, ఆ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది, మంచిదైతే హ్యాపీనే, చెడుది ఏదైనా ఎంటర్ అయింది, ఇది ఎందుకు వచ్చింది, దీనివల్ల నేను నేర్చుకోవాల్సింది ఏముంది, నా వల్ల ఏం తప్పు జరిగింది, దీన్ని ఎలా సవరించుకోవాలి, ఏం చేస్తే మళ్ళీ ఇటువంటి సిచ్యుయేషన్ రాకుండా ఉంటది అని ఆలోచన చేసేవాడు జ్ఞాని. అవన్నీ ఆలోచన చేయకుండా అయ్యో నా కర్మ ఇట్లాంటిది వచ్చిందే, నేనేం అనుకోలేదని కూర్చొని నేర్చేవాడు అజ్ఞాని. జ్ఞాన మార్గంలో పయనించే వారికి ప్రత్యేకమైన ఆసనాలు అవసరం లేదు. మనస్సుని ఆత్మలో నిలుపడమే సరియగు ఆసనం. జ్ఞాన మార్గంలో పయనించే వారికి ఆసనాలు అవసరం లేదు. మనకి ఈ తపస్సు చేసే వాళ్ళు ఆసనాలు వేస్తారు. అంటే వాళ్ళు ఎందుకు ఆసనాలు వేస్తారు అని అంటే శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం, ఎన్ని గంటలైనా కదలకుండా కూర్చోవడం కోసం వాళ్ళు ఆసనాలు అనేటివి వేయడం జరుగుతుంది. అంటే శరీరం వాళ్ళు చెప్పినట్లు వినేట్టుగా దాన్ని చేసుకుంటారనమాట. దాన్ని హఠయోగము అంటారు. నిజంగా అయితే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ దర్శనం కావడానికి ఏ హఠయోగం అవసరం లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన ఏ ఆసనాలు వేయలేదు, అలా గమ్ముగా నిశ్చలంగా కూర్చొని అంతర్ముఖంలోకి వెళ్ళిపోవడమే. ఆయన గొప్ప జ్ఞాని అయ్యాడు కదా. కాబట్టి వాళ్ళు అదే చెప్తున్నారు, జ్ఞాన మార్గంలో పయనించే వారికి ప్రత్యేకమైన ఆసనాలు అవసరం లేదు. మనసును ఆత్మలో నిలపడమే సరియగు ఆసనం. మనసుని ఆత్మలో నిలిపితే చాలు. నేను చాలా మందికి కూడా అదే చెప్తా. అంటే బెడ్ రీడర్స్ ఉంటారు కొంతమంది, మేము కూర్చొని చేయలేం కదమ్మా అని అంటారు. అవసరం లేదు, మీరు హాయిగా పడుకొని ఆలోచన లేకుండా పడుకోండి. ఒకవేళ ఆలోచనలు వస్తే శ్వాసను గమనిస్తూ పడుకోండి. ఆటోమేటిక్ గా బాడీలోకి ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది. శ్వాసకి మధ్యలో గ్యాప్ వస్తుంది. దాన్ని ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటే ఆ దైవ శక్తి అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. పడుకొని ఆలోచిస్తూ ఉంటే అది ధ్యానం కాదు. నువ్వు కూర్చున్నావా పడుకున్నావా అనేది కాదు ముఖ్యం. ఆలోచనలు లేకుండా ఆత్మలో స్థితమైపోతే అది ధ్యానం. అంటే వర్తమానంలో ఉండడం అన్నమాట. జ్ఞాన మార్గంలో కాల ప్రసక్తి నియమాలు లేవు. కాల ప్రసక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఏకోజావన చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఎక్కువ ఫలితం, మామూలప్పుడు చేస్తే తక్కువ ఫలితం చెప్తూ ఉంటారు కదా. జ్ఞాన మార్గంలోకైతే అదంతా అవసరం లేదు, మామూలుగా దానికైతే అవసరం. బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు అంత ముఖ్యమైనది అని అంటే వాతావరణ పొల్యూషన్ అనేది, థాట్ పొల్యూషన్ అనేది ఉండదు. మామూలుగా చెట్లు ఉదయం అంతా ఆక్సిజన్ ఇస్తాయి, రాత్రి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి. అందుకే చెట్ల కింద పడుకోవద్దు అని చెప్తారు రాత్రి పూట. అది ఏకోజాన 3 నుంచి అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అందుకని వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, థాట్ పొల్యూషన్ ఉండదు, మనకి హడావుడి పనులు ఉండవు. అందుకని మనసు స్థిమితంగా కుదురుతుంది.
అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో గాని ధ్యానం చేస్తే 3 ఎక్కువ ఫలితం మనం చెప్తారు. నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో లేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అసలు ఫలితమే ఉండదు. నేను అనేది ఏంటంటే ఆ టయానికి వీలవుతే అవుతది, వీలు కాకపోతే కాకపోదు. కాబట్టి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మనసు స్థిమితం అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఆ మనసు స్థిమితం అనేది ఏర్పరచుకున్నా అంటే నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చున్నా, మామూలు అప్పుడు కూర్చున్నా, రాత్రిపూట కూర్చున్నా కూడా ఆ ఎనర్జీ ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది. నువ్వు కూర్చొని మనసు స్థిమితం చేసుకోవడం ఇంపార్టెంట్. ఏ టైం అనేది కాదు. అందుకే పత్రిజీ గారు కూడా అదే చెప్తారు, 24 గంటలు ధ్యానానికి శ్రేష్టమే అని. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. జ్ఞాన మార్గంలో కాల ప్రసక్తి, నియమాలు లేవు. మనకి నియమాలు కూడా లేవు. ఎందుకంటే ఏ నామము జపించడం లేదు, ఏ మంత్రము చేయడం లేదు, ఏ రూపము ఊహించడం లేదు. మనస్సుతో చేసేది ధ్యానం అంటే శరీరంతో చేసేది కాదు, మనస్సుకు సంబంధించింది. మనస్సు వచ్చి 5th డైమెన్షన్. కాబట్టి మనస్సుకి మడి ఆచారాలు అనేటివి లేవు. పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసే పని అయితే మడి ఆచారాలు అన్నట్టుగా అవసరం. మనస్సుతో చేసేదానికి మడి ఆచారం అనేది అవసరం లేదు. అహం నాశనం కావడం అంటే మనిషి వివేక శూన్యుడై విగ్రహం మాదిరి చలనం లేనట్టు ఉండడం కాదు, మహాజ్ఞాని అయి శాశ్వతమైన సహజమైన ఆనంద స్థితిని పొందుట. అహం నాశనం కావడం అంటే మనిషి వివేక శూన్యుడై విగ్రహం మాదిరి చలనం లేనట్లు ఉండడం కాదు. అంటే నీలో నేను అనేది తీసేయి అని అంటే ఇంకా మిగతా నేను తీసేశాను, ఇంక ఈ శరీరం ఏం పనిచేయదు అని ఎక్కడికక్కడ విగ్రహ రూపంలో ఉండడం కాదు. మహాజ్ఞానియే శాశ్వతమైన సహజమైన ఆనంద స్థితిని పొందాలి. అంటే దేనికి అంటకుండా అన్ని చూస్తూ ఉంటాం, అన్ని వింటూ ఉంటాం, కానీ అనలైజ్ చెయ్యం. అనలైజ్ చేసామంటే నీకు కర్మ అంటుతుంది. అనలైజ్ చేయకుండా అన్ని వింటూ అన్ని చూస్తూ చక్కగా అన్ని పనులు చేసుకుంటూ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండడమే మహాజ్ఞాని యొక్క లక్షణం అన్నమాట. సాధన క్రమంలో మనం తొలగించుకోవాల్సిన దేహమే నేను అన్న భావన. భయం, అహంకారం, మమకారం, రాగద్వేషాలు మొదలగు లక్షణాలకు ఒకటే మందు. సాధనా క్రమంలో మనం తొలగించుకోవాల్సింది ఏంటి? నేను అనే దేహం, నేను అనే దేహ భావన. భయం, అహంకారం, మమకారం, రాగద్వేషాలు మొదలగు లక్షణాలకు ఒకటే మందు. ఏం మందు అనంటే నేను అనే భావన తీసేసావు అనుకో, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, అహంకరించాల్సిన అవసరం లేదు, మమకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రాగద్వేషాలు, ఆ నేను అనేది ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ ఉంటాయి. ఆ నేను అనేది ఎప్పుడైతే తీసేస్తావో ఈ భావాలేవి నీకు అంటవు. సమస్త జీవరాశులను ఏ విధమైన మినహాయింపు లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో సర్వ సమత్వముతో లాలించుటయే ఇదే ఆధ్యాత్మికంలో తొలి మెట్టు, చివరి మెట్టు. కేవలం మనుషుల్ని ప్రేమించడమే కాదు, జంతు జాతులు అంటే సమస్త జీవరాశులను ఏ విధమైన మినహాయింపు లేకుండా, అంటే నాకు ఇదైతే ఇష్టం, అదైతే ఇష్టం లేదు. కొన్ని ఉంటాయి కదా, బల్లుల్ని చూసినా, మొసళ్ళని చూసినా మనకు ఊళ్ళు జలదరిస్తుంది, జర్రెలు, పాములు అని చూసినా. కానీ జ్ఞాని అయిన వాడు సమస్త జీవరాశిని అంతా కూడా వాళ్ళ ఆత్మ పదార్థంగానే చూస్తారు. అది ఏ జీవి అనేది చూడరు. వాళ్ళకి అలా చూస్తే అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు. అంతా నేనే అంతా స్థితిలో ఉంటారు. కాబట్టి అలా చూడడం మనం నేర్చుకోవాలి. అదే తొలి మెట్టు, అదే చివరి మెట్టు. ఇది చెప్పుకున్నంత తేలిక కాదండి. కానీ సాధన చేస్తూ ఉంటే ఒకవేళ వాటిని మనం చేరదీయకపోయినా వాటి మీద ద్వేషం అనేది పోతుంది. మనలో ఎనర్జీ లెవెల్ పెరిగే కొద్దీ ఆత్మతత్వం పెరిగి అన్నింటినీ సమానంగా చూడడం జరుగుతుందన్నమాట. ఆత్మ దృష్టి కలవానికి అన్ని సమానంగానే ఉంటాయి. ఆత్మ దృష్టి ఎప్పుడైతే ఏర్పడుతుందో అన్ని కూడా సమానంగానే ఉంటాయి. మనిషి తనను తాను పొగుడుకోరాదు, ఎవ్వరు నమ్మరు. నిన్ను నువ్వు పొగుడుకోకూడదు, ఎందుకంటే ఎవ్వరు నమ్మరు. నిన్ను నీవు కించపరచుకోవద్దు, నిజం అనుకుంటారు. ఒకవేళ నిన్ను నువ్వు డౌన్ చేస్తున్నావు అనుకో, ఓ నిజం అయితేనే కదా వాడు ఇలా అనుకుంటున్నాడు అని అక్కడ నిజం అంటారు. మనిషి ప్రవర్తనే అతని నిజ రూపంగా అర్థమగును. నీ ప్రవర్తన బట్టే ఎదుటివాడి నిన్ను గెస్ చేస్తాడు, నువ్వు ఎట్లాంటి వాడివి ఏంటి అని. కొంతమంది అబద్ధాలు కోర్లు ఉంటారు, వాళ్ళని పట్టుకోవడం కష్టం. కొంచెం సహవాసం చేస్తే అర్థమవుతుంది అన్నమాట. అట్లా ఏంటి అంటే నిన్ను నువ్వు పొగుడుకోను వద్దు, నిన్ను నువ్వు
తిట్టుకోను వద్దు. నీ ప్రవర్తనే ఇతరులకి నువ్వు ఎలాంటి వాడివో అర్థమైపోతుంది. కాబట్టి నువ్వు చాలా చాలా అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండమన్నానని చెడ్డవాళ్ళు కూడా మంచిగా ఉండడం కాదు, అందరూ మంచిగానే ఉండడం నేర్చుకోవాలి. మనిషి తనను తాను ఎల్లవేళలా పరీక్షించుకొని దోషములను విడనాడి మంచి గుణాలు పెంపొందించుకున్నచో సాధనా సంపత్తి చేకూరి జ్ఞానము కలుగును. తనను తాను పరీక్షించుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, మన పనుల వల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదు ఇది మంచి పనా చెడ్డ పనా అని తనను తాను ఎల్లవేళలా పరీక్షించుకొని దోషాలు ఏమైనా ఉంటే వదిలేసి మంచి గుణాలు పెంపొందించుకున్నచో సాధనా సంపత్తి అంటే ఎనర్జీ లెవెల్ పెరిగి జ్ఞానము కలుగును. మనకు చెప్తారు కదా, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిందంటే అవగాహన శక్తి పెరుగుతుంది. అవగాహన శక్తి పెరిగింది అంటే నీకు కర్మ అనేది తగ్గిపోతుంది. అదే వాళ్ళు చెప్తున్నారనమాట. ఆత్మ విచారణ మార్గంకు ఎటువంటి కర్మకాండ అవసరము లేదు. నిర్విరామంగా అంతర్ముఖమవడమే. ఆత్మ విచారణకి నీకు కర్మకాండలు చేయాల్సిన అవసరం లేదు. అంటే మన జీవన విధానంతో సంబంధం లేదు ఆత్మ విచారణకి. నిర్విరామంగా అంతర్ముఖం అవడమే. అంతర్ముఖం అవడం అనంటే అలా పని బాట చేయకుండా కూర్చోవడం అని కాదు, మనస్సును సైలెంట్ చేసుకోవడం. నువ్వు అన్ని పనులు చేసుకుంటూ నీ మనస్సును అంతర్ముఖం వైపుకు మళ్లించావు అని అంటే నీకే కర్మ అంటదన్నమాట. మొదట్లో సాధన విసుగు అనిపించిన నిరంతర సాధన వల్ల ఆత్మానుభవం పొందగలము. మొదట్లో విసుగ్గానే ఉంటది, గమ్ముగలా కూర్చొని ఉండడం. కొంచెం ఆలోచనలు వస్తూ పోతూ ఉంటే అంత ఇసుగు అనిపించదు, కానీ ఏ ఆలోచనలు ఉండవు, ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు, అలా నిరామయంగా నిశ్చలంగా ఉండడం స్టార్టింగ్ లో మాత్రం కొంచెం విసుగ్గానే ఉంటుంది. కానీ ఆ చేయంగా ఆ నిరామయం, ఆ నిశ్చలతనే ఒక అనుభూతిగా చెందుతామంట. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, బాడీ అంతా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సారీ, లేవాలనిపించదు. ఆలోచనలు మనం ప్రయత్నిస్తే తప్పితే ఆలోచనలు రావు. అదొక రకమైన ఆనంద స్థితిలో ఉంటామన్నమాట. ఇవన్నీ రావాలి అని అంటే నిరంతర సాధన వల్ల మాత్రమే ఆత్మానుభవం అనేది కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారమే ప్రధానం. ఆత్మ సాక్షాత్కారం అంటే దేనినో కొత్తగా పొందడం కాదు, ఆవహించిన అజ్ఞానాన్ని అహంకారాన్ని పోగొట్టుకున్నట్టే. ఆత్మ సాక్షాత్కారం అంటే నువ్వు ఏదో ప్రత్యేకించి చేయబడలా, నువ్వుగా ఉంటే చాలు. అదే ఆవహించిన అజ్ఞానాన్ని అహంకారాన్ని పోగొట్టుకోవడం అంటే అవి. ఇవన్నీ మనం పుట్టుకతో ఏమీ ఉండవు. మనకి పెరిగే కొద్దీ అజ్ఞానం ఆ పుట్టుకతో ఏం తెలియదు కాబట్టి అజ్ఞానమే అనుకోవాలి. ఆవహించిన అజ్ఞానం అహంకారం ఇవి రెండు గాని పోగొట్టుకున్నాం అంటే అదే ఆత్మ సాక్షాత్కారం. అంటే దానికి ప్రత్యేకంగా నీ ఆత్మ ప్రత్యక్షం అవడం కాదు, నువ్వుగా ఉండడం. అంటే ఇప్పటి వరకు నువ్వేం దేంట్లో ఉన్నావు, అరిషడ్ వర్గాలలో ఉన్నావు, రకరకాల వాటిట్లో ఇరుక్కొని ఉన్నావు అనమాట. అలా ఉంటే దాన్నన్నిటినీ వదిలించుకుంటా పోతే అదే ఆత్మ సాక్షాత్కారం. అంటే సాధనా మార్గంలో విశ్రాంతి స్థావరాలుండవు, గమ్యం చేరితేనే విశ్రాంతి. మరి ఇది సాధనా మార్గంలో విశ్రాంతి అనేది ఉండదు. మనం తీసుకుంటాం, మనం చేసే పనులు అలాగే ఉంటాయి. ఏంటంటే 4 రోజులు ధ్యానం చేస్తాము, మళ్ళీ వారం రోజులు నాగా పెట్టేస్తాం, మళ్ళీ 4 రోజులు చేస్తాం, మళ్ళీ 15 రోజులు నాగా పెడతాం. అందుకని ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎందుకు ఇన్ని జన్మలు పడుతుంది అని అంటే కరెక్ట్ గా ఈ జన్మలోనే నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనే లక్ష్యం చేసుకొని అటువైపు అడుగులు వేసిన వాడికి ఆ జన్మే లాస్ట్ అయిపోతుంది. లేనివాడు 4 రోజుల ముందుకి 5 రోజులు వెనక్కి ఉంటుంది. అందుకే జన్మ పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. శోకము ధైర్యమును జ్ఞానమును నశింపు చేయును. దుఃఖము ఏం చేస్తుంది, ధైర్యాన్ని నశింపు చేస్తుంది, అలాగే జ్ఞానాన్ని కూడా నశింపు చేస్తుంది. మనం దుఃఖంలో ఉన్నప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోతాం, ఎమోషన్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోకుండా ఎప్పుడు కూడా మనం బయట వైపుకే చూస్తుంటాం. కాబట్టి ఏదో వీడి వల్ల దుఃఖం వచ్చింది, వాడి వల్ల దుఃఖం వచ్చింది, నా వల్ల ఏం తప్పు లేదు, ఇలా ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు ఆ ధైర్యాన్ని కోల్పోతాము, జ్ఞానాన్ని కూడా నశింపు చేసుకుంటాం. అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం అనమాట. అంటే ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలా అనేది
ఆలోచించుకోకుండా ఎట్లంటే అట్లా బిహేవ్ చేస్తాం అన్నమాట. కాబట్టి శోకము అంటే దుఃఖము రాకుండా చూసుకోవాలి. ప్రయత్నించడంలో ఓటములు సహజం, కానీ తిరిగి ప్రయత్నించకపోవడమే అవివేకము. ప్రయత్నం చేయడంలో ఓటమి పాలవడం సహజం, కానీ మళ్ళీ ఓటమి అయ్యాం కదా అని ప్రయత్నించకుండా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ మనం అలెగ్జాండర్ గురించి చెప్పుకోవచ్చు. అలెగ్జాండర్ భారతదేశం మీదకి 18 సార్లు దండెత్తుతాడు. అతను ఒకసారి ఓడిపోయి ఒక గుహలో తలదాచుకుంటాడు. ఆ గుహలో ఒక సాలెపురుగు గూడు కట్టుకుంటూ ఉంటది. గూడు కట్టుకుంటూ ఉంటే ఆ గూడు కట్టే ప్రాసెస్ లో కిందకు పడిపోద్ది, మళ్ళీ పైకెక్కద్ది, మళ్ళీ కడుతుంది. అట్లా అది గూడు పూర్తి చేసే వరకు అది కింద పడ్డం, పైకి వెళ్ళడం, గూడు తయారు చేసుకోవడం. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి 18వ ఇండియాను గెలుస్తాడు అనమాట. అంటే చూడండి, ఒక చిన్న పురుగుని ఆదర్శంగా తీసుకొని అతను గెలవడం జరిగింది. అట్లాగే మనం ప్రయత్నించడంలో ఓటములు అనేటివి వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్లు 4 రోజులు చేస్తాం, 5 రోజులు వెనక్కి పోతాం. కానీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, కొంచెం కొంచెం సేపు అయినా సరే ప్రతిరోజు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి గమ్యాన్ని చేరడం జరుగుతుంది. మనకి తాబేలు కుందేలు కదా చిన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా. కుందేలేమో పరిగెత్తి పరిగెత్తి పడుకొని ఇంకా ఉందిలే టైం అనుకుంటది. తాబేలేమో నెమ్మదిగా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా నెమ్మదిగా వెళ్ళి చివరికి గమ్యాన్ని చేరుతుంది అనమాట. మనం కూడా అలా ప్రయత్నం చేయాలి. ఓడిపోయాం కదా అని గమ్ముగా అయిపోతే నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. చేసిన చెడ్డ పని తిరిగి చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపం. అసలైన పశ్చాత్తాపం ఏంటి అంటే, చేసిన చెడ్డ పనిని తిరిగి చేయకపోవడమే. అంటే కొంతమంది ఉంటారు అలవాట్లో పొరపాటు అంటారు. అలవాట్లో పొరపాటు ఉండొచ్చు, పొరపాట్లో అలవాటు ఉండకూడదు. రెండిటికి తేడా చూడండి. అలవాట్లో పొరపాటు ఉండొచ్చు, కానీ పొరపాట్లో అలవాటు ఉండకూడదు. ఎప్పుడు పొరపాటు చేసేవాడు అలవాటుగా మారకూడదు. అది నువ్వు మామూలుగా చేస్తూ ఎప్పుడైనా పొరపాట్లు దొరికితే ఇబ్బంది ఏం లేదనమాట. ఇట్లాంటిదే నేను వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటా, నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి జీవిస్తున్నావు కాబట్టి అన్నం తింటున్నావా అని అడుగుతాను. వాళ్ళకి తికమక అయిపోతారు, ఏం ఆన్సర్ ఇస్తే మేడం ఏమనుకుంటుందా అని చెప్పి. మనం జీవిస్తున్నాం కాబట్టి తినాలి, అన్నం తింటున్నాం కాబట్టి జీవించడం కాదు. పెద్ద తేడా కనపడదు, కానీ లోతర్థం చూస్తే చాలా తేడా ఉంటుందన్నమాట. అదే వివేకము అని అంటే. వివేకము విచక్షణ. వివేకం అంటే తెలివితేటలు కలిగి ఉండడం. విచక్షణ అంటే ఇప్పుడు జంతువులు కొట్టారనుకోండి, లేదా ఒక పిల్లాన్ని కొట్టారనుకోండి, వాడికి విచక్షణ లేకుండా చూడు ఎట్లా కొడుతున్నారో అంటారు. ఇప్పుడు మనకి వివేకము విచక్షణ భగవంతుడు ఇచ్చాడు, జంతువులకు అది లేదు. వివేకము విచక్షణ ఉండదు. వాటికి ఏంటంటే భగవంతుడు ఎలా ట్రైనింగ్ అయ్యి ఎలాంటి ఇచ్చాడో అవి మాత్రమే ఫాలో అవుతాయి అన్నమాట. అంటే అక్కడ వాటికి లేవు, మనకు ఉన్నాయి అనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదో బిస్కెట్ తింటూ ఉన్నాం, ఒక కుక్క వచ్చింది, దాన్ని వేయకుండా చేయన్నాము, వెళ్ళిపోతుంది. అనేసరికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ అంటాం, మళ్ళీ వెనక్కి వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అన్నా నీ చేతిలో ఉన్నంతసేపు వస్తూనే ఉంటుంది. అంటే అదే మనిషి అయితే వస్తాడా? రాడు కదా. ఎల్లు రాని కసురుకున్నామంటే రాడు. అంటే వాడికి వివేకము విచక్షణ ఉంది. జంతువులకు అది ఉండదన్నమాట. మనిషికి జంతువుకి తేడా అది. అందుకే మనిషి ఉత్తమోత్తముడు అనేది అందుకే అన్నమాట. అంతేగాక వెన్నెముక స్ట్రైట్ గా ఉంటది కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనిషికి అవకాశం ఉంది, జంతువులకు లేదు. మరి నిజంగా జంతువులకు లేదా అంటే, మహానుభావులు వాటికి మోక్షం ఇస్తే, ఇప్పుడు సాయిబాబా జీవిత చరిత్ర చూసుకుంటే కొన్ని జంతువులకు మోక్షం ఇచ్చారు. అలాగే రమణ మహర్షి కొన్ని జంతువులకు మోక్షం ఇచ్చారు. వాళ్ళు గాని ఇస్తే అవి మోక్ష స్థితిని పొందుతాయి అన్నమాట. మామూలుగా అయితే సాధన ద్వారా జంతువులు పక్షులు మోక్ష స్థితి అనేది వాటికి లేదనమాట. పశ్చాత్తాపం కన్నా ముందు ఆలోచనే మంచిది. నువ్వు వెధవ పని చేసి పశ్చాత్తాపం పడే కన్నా ముందు ఆలోచన చేసి ఇది అసలు చేయొచ్చా చేయకూడదా, చేస్తే దాని పర్యవసానం ఏమిటి అని ఆలోచన చేయడమే మంచిది. ఏ ప్రయత్నం చేయని వాడు ఏమీ ఆశించడం లేదు. అలాంటి వారి కంటే ప్రయత్నించి విఫలమైన వారే మేలు. కొంతమంది ఉంటారు సోమర్లు, ధ్యానం చెయ్యమ్మా మంచిది నీకు అని అంటే ఇన్ని కోరికలు ఒకేసారి చెప్తారు. ప్రయత్నం చేయకుండానే ఇన్ని కోరికలు చెప్తారు.
నువ్వు ప్రయత్నం చేసి ఆశిస్తే వేరు గాని ఏ ప్రయత్నం చేయకుండా ఆశించడం వేరు. ఏదైనా కావాలి అనంటే ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎదురుగా ఉన్న గ్లాస్ లో నీళ్లు కావాలి అనంటే ఎవరో ఒకరు తెచ్చిస్తారు, కానీ నోటి దగ్గర పెడితే మింగడం అనేది నీ ప్రయత్నం చేయాలి, మన బదులు వాళ్ళు మింగలేరుగా. అట్లా ఏదైనా సరే నువ్వు ప్రయత్నం అనేది చేయడం చాలా అవసరం. ప్రయత్నం చేసేవాడు విఫలమైనా పర్వాలేదంట, ఏమీ ప్రయత్నం చేయని వాడు ఎందుకు పనికిరాడు అని చెప్తున్నారు. వైఫల్యం అనేది యాత్రలో ఒక అంతరాయం మాత్రమే, కానీ యాత్రకు అంతం కాదు. వైఫల్యం అనేది యాత్రలు అంటే మన ప్రయాణంలో ఒక అంతరాయం. ఇందాక చెప్పుకున్న పాయింటే వేరే అర్థంలో చెప్పారు. ఒక అంతరాయం మాత్రమే, కానీ యాత్ర అంతం కాదు. చివరి వరకు నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఓర్పుతో నిరీక్షించగలిగినచో అవసరమైనవన్నీ చేకూరుతాయి. విమర్శలకి భయపడకూడదు. ఒక మంచి పని చేస్తున్నాము అంటే వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని ఓర్పుతో నిరీక్షించగలిగినచో అవసరమైనవన్నీ నీకు చేకూరుతాయి. నువ్వేమేమైతే కోరుకున్నావో అవన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. విమర్శలకి నువ్వు భయపడకూడదు. అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునే దానికన్నా అంగీకరించడమే మంచిది. ఎప్పటికైనా దానిని సాధించవచ్చు. కొంతమంది ఏంటంటే ఏం తెలియకపోయినా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అట్లా ఉండేదానికన్నా కూడా అంగీకరించడం, నాకేం తెలియదని అంగీకరించడమే మంచిది. ఎప్పటికైనా ఆ జ్ఞానాన్ని సాధించవచ్చు. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, అయ్యా నాకేం తెలీదు, నువ్వు ఏదైనా నాకు బోధ చెయ్యి అని అంటే ఆయన ఒకటే మాట అంటాడు, ఏం తెలియదని నువ్వు ఒప్పుకున్నావు, అదే గొప్ప జ్ఞానం, నీకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు పో అని అంటాడు. అట్లా ఏంటి అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని అంగీకరించడమే మంచిది. నువ్వు అంగీకరించావు అనుకో, వాళ్ళు చెప్తారు నాకు అన్ని తెలుసు అనుకుంటే ఇంక నువ్వు నేర్చుకునేది ఏమి ఉండదు. వాళ్ళు చెప్పరు వీడికి అన్ని తెలుసు కదా, ఇంక నేను చెప్పేది ఏముంది అని అంటారు. కాబట్టి మనలో ఉండే అజ్ఞానాన్ని అంగీకరించడమే మంచిది. పొరపాటు చేయడం సహజమే, కానీ తెలిసి కూడా దిద్దుకోకపోవడం నేరము. మనిషి అన్నాక పొరపాటు అనేది సహజమే, కానీ తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరము. ముఖ్యంగా మన ఆడవాళ్ళ విషయానికి వస్తే చాడీలు చెప్పడం అది తప్పని తెలుసు, కానీ దాన్ని సరిదిద్దుకోలేదు. ఆ చాడీలు చెప్పడం అంటే ఎంత ఇష్టమో నేను క్లాసుల్లో కూడా చెప్తూ ఉంటాను. భగవంతుడు శరీరంలో ఏ అవయవం ఎక్కడ దాకా ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. లేకపోతే మన చెవులు ఎక్కడుంటాయి అంటే పక్కింటి గోడలకు అతుక్కొని ఉంటాయి అని చెప్తాను. అంటే క్లాసులో నవ్వించాలి కదా, నవ్విస్తే వాళ్ళు నిద్ర మొహంతో కాకుండా మధ్య మధ్యలో ఏ విధంగా చెప్పి నవ్విస్తుంటే ఆనందంగా నవ్వుతారనమాట. అట్లా అది పొరపాటు అని తెలుసు, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఇష్టపడము. కొన్ని అవి చెడ్డవని తెలిసినా కూడా మనిషి ఇష్టపడుతూ ఉంటాడు. ఎదురింటి తలుపులు తీసుంటే, కిటికీలు తీసుంటే చూడడం, వాకింగ్ చేసేటప్పుడు అటు ఇటు వాకింగ్ మీద దృష్టి ఉండదు. ప్రతి ఇంటి మీద ఇటు ఎడం చేతి ఇంటి వైపు, కుడి చేతి ఇంటి వైపు దృష్టి ఉంటది. ఇంకా నువ్వు వాకింగ్ చేసే ఏం ఉపయోగం? ఏకాగ్రత అనేది లేదు కదా. నువ్వు ఏకాగ్రతంగా చేస్తే వచ్చే రిజల్ట్ వేరు. నీ మనసు అన్యమస్కంగా అంటే ఎట్లా పడితే అట్లా ఉంటే చేసే పని రిజల్ట్ చాలా తేడా ఉంటది అనమాట. అట్లా ఏంటి అంటే పొరపాటు చేయడం సహజమే, కానీ తెలిసి కూడా దిద్దుకోకపోవడం నేరము. ఇది చాలా మంది చాలా వరకు వాళ్ళల్లో ఏమేం పొరపాట్లు ఉన్నాయో చూసుకొని సరిదిద్దుకుంటే మనం ఉన్నతంగా ఎదగడం జరుగుతుంది. జీవితంలో ఒకే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండు. నీ సర్వశక్తులను లక్ష్య సాధనకు ఉపయోగించాలి. నీ జీవితంలో నీ ఒకే ఒక లక్ష్యం ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి. అది నెరవేర్చే వరకు, ఆ లక్ష్య సాధన నెరవేర్చుకునే వరకు నీ సర్వశక్తులను ఉపయోగించాలి. అంటే నీ ప్రయత్న లోపం అనేది లేకుండా చివరి వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి. ఆశయం లేని జీవితం గమ్యం లేని పడవ ప్రయాణం లాంటిది. ఏదో ఒక ఆశయం, ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే ధ్యాన సాధనకి అడుగులు పడతాయి. ఏ లక్ష్యం లేకుండా గమ్ముగా ఉన్నారనుకోండి, ఆ సాధన ముందుకు జరగదు. ఎందుకంటే కూర్చున్న గంటలో 5 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటే 55 నిమిషాలు ఆలోచనలతో గడిచిపోతుంది. అందువల్ల వీళ్ళకి ఎనర్జీ లెవెల్ రాదు. ఎన్ని రోజులు చేసినా కూడా ఏ అనుభవం రాదు, ఏం మార్పు కనిపించదు.
అందువల్ల ఏంటంటే నాకు కుదరదులే ధ్యానం, నా వల్ల కాదులే అని ముగించేస్తూ ఉంటారు. కాదు, నువ్వు ఏదో ఒక లక్ష్యం పెట్టుకో, చిన్న లక్ష్యమైనా సరే. నేను ఇంత ముందు కన్నా ఇంకా మంచి జ్ఞానిగా తయారు కావాలి, లేదంటే ఇంత ముందు కన్నా ఈ ధ్యానం ద్వారా డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించడం అంటే క్లాసులు చెప్పి కాదండి. నువ్వు చేసే వ్యాపారంలో మెళకువలకు తెలుసుకొని. ఎందుకంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చిందంటే అవగాహన పెరుగుతుంది. అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా నువ్వు ఆ మెళకులు తెలిసినందువల్ల నీ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, నీకు డబ్బు వస్తుంది, అట్లాగనమాట. అంతేకాని గమ్ము కూర్చొని నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలని వందల వేల సార్లు అన్నా రాదు. ఎగ్జాంపుల్, బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి అన్నం ఉడుకు అన్నం ఉడుకు అన్నం ఉడుకు అని 1,00,000 సార్లు చెప్పినా ఉడకదు. దాని కింద మంట అనే ఎనర్జీ పెట్టాలి. అలాగే వాటర్ బాటిల్ చూసి నాకు దాహం తీరిపోయింది, దాహం తీరిపోయింది, దాహం తీరిపోయింది అంటే దాహం తీరదు, లేచి వెళ్ళి నీళ్లు తాగాలి. అట్లాగే ఈ సాధన కూడా, నువ్వు సాధన కరెక్ట్ గా చేస్తేనే నీకు ఏదైనా వర్కౌట్ అవుతుంది. సాధన చేయకుండా అన్ని నేను విజువలైజేషన్ చేసుకున్నాను, నాకు ఇంకా రాలేదంటే కుదరదు. దానికి సాధన అనే ఎనర్జీ కావాలి. అందుకే ఎవరికైనా సంకల్పం రాసిచ్చేటప్పుడు ఖచ్చితంగా సాధన చేయాలి. ఎందుకంటే నీ ఆత్మవిశ్వాసం కోసం ఆ సాధన నీకు ఉపయోగపడుతుంది. ఆ సాధన ఉపయోగపడుతుంది. అంతేకాక ఆత్మవిశ్వాసంతో చేసినప్పుడు నీకు విశ్వం కూడా అనుకూలిస్తుంది, నీ అర్హత చూస్తుంది. పేపర్ ఇచ్చేసి నేను పాస్ అయిపోతాను అంటే కుదరదు. విశ్వం నియమాలు అనేటివి ఉంటాయి. అట్లాగే ఆ విశ్వం మనకి ఏదైనా ఒకటి ఇవ్వాలి అని అంటే దానికి తగిన అర్హతని మనం సంపాదించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశయం అనేది ఉండాలి. పూజ్య కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ జీవిస్తున్న గృహస్థుని కంటే గృహాన్ని ఉత్యజించిన వారు గొప్ప. పూజలు, ధర్మ కార్యాలు జీవిస్తున్న గృహస్థుని కంటే గృహాన్ని ఉత్యజించిన వారు, అంటే త్యజించిన వారు గొప్ప. గృహాన్ని ఉత్యజించిన వారి కన్నా మనస్సుని ఉత్యజించిన వారు గొప్ప. అంటే మనం ఇల్లు వాకిలి వదిలేసిన వాళ్ళకన్నా కూడా మనస్సుని ఎవరైతే జయిస్తారో వారు గొప్ప. మనస్సును ఉత్యజించిన వారి కన్నా భావాతీత సద్భావ స్థితిలో జీవించే మహనీయుని గొప్పదనం దేనితోనూ వెళ్ళగట్టలేము. మనస్సును జయించారు సరే, కానీ భావాతీత సద్భావ సుస్థితిలో, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, నిరామయంగా నిశ్చలంగా అలా ఒక ఆనంద స్థితిలో ఉంటారు. అట్లాంటి మహనీయుని గొప్పతనం దేనితోనూ వెలకట్టలేము. ఇది అనుభవపూర్వకంగా, అనుభూతి పరంగా మాత్రమే తెలుస్తుంది, మాటలలో వర్ణించలేము. వాళ్ళు నిర్వికల్ప సమాధి స్థితిలో 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు ఉంటారు. మరి ఏం చేస్తుంటారు? వాళ్ళ సోల్ వాళ్ళ బాడీలో ఉండదు, అది బిగుసుకుపోద్ది. కానీ బాడీ మొత్తం లోపల అవయవాలన్నీ రన్ అవుతుంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మని పరమాత్మతో ఐక్యం చెందించి ఒకలాంటి ఆనంద స్థితిలో ఉండిపోతారు. వాళ్ళు కూర్చునేటప్పుడు దేహానికి చెప్పుకుంటారు, నేను ఇన్ని రోజుల తర్వాత లేవాలి అని. అలాగాని చెప్పుకోలేదనుకోండి, ఎన్ని ఏళ్ళైనా కూడా అలా నిర్వికల్ప సమాధి స్థితిలో అలానే ఉండిపోతారు అనమాట. అందుకనే ఈ మనకి గురువులు ఉంటారు కదా, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, నువ్వు ఇలా అనుకోవాలి, నువ్వు ఇలా అనుకోవాలి అని గైడెన్స్ ఇస్తారు అనమాట. మహనీయుల అనుభవం, నేను ఎవ్వరి వాడను కాను, నేను ఒక్కడినే ఉన్నాను, నా వారని చెప్పుటకు ఇతరులు ఎవ్వరూ లేరు, ఇతడు నా వాడని చెప్పుటకు కూడా ఇతరులు ఎవ్వరూ లేరు. మహనీయుల అనుభవం ఎలా ఉంటుంది అంటే, నేను ఎవ్వరి వాడను కాదు, నేను ఒక్కడినే ఉన్నాను, నా వాడని చెప్పుటకు ఇతరులు ఎవ్వరు లేరు, ఇతను నా వాడని చెప్పుటకు కూడా ఇతరులు ఎవ్వరు లేరు. నా వాడని చెప్పడానికి ఇతరులు లేరు, వీడు నా వాడని చెప్పడానికి కూడా ఎవ్వరు లేరు. అంటే వాళ్ళు ఏకాంతంలో ఉంటారన్నమాట. అంటే బంధు గణాన్నింటినీ పరిత్యజించేస్తారు.
రమణ మహర్షి దగ్గరికి వాళ్ళ అమ్మగారు వచ్చి బతిలాడుతుంది, రా నాయనా ఇంటికి రా నాయనా అని ఎంతో దూరం చెప్తుంది. వాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చి పిలుస్తారు అయినా పోడు, వాళ్ళ అమ్మ వచ్చి పిలుస్తుంది అయినా పోడు, వాళ్ళ అప్పజల్లిలో వస్తుంది అయినా పోడు. ఇంకా ఆవిడ ఇతన్ని వదులుకోలేక అతని దగ్గరే ఉండిపోద్ది, రమణ మహర్షి దగ్గరే ఉండిపోతుంది. అందుకని వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. చివరిలో వాళ్ళ అమ్మగారు ఇంకా ప్రాణం వెళ్ళిపోతుందనగా ఆయన ఏం చేస్తాడంటే, అమ్మ పడుకోమ్మా అని అంటాడు. ఆవిడ పడుకుంటుంది. పడుకున్నాక ఆవిడకి ఇంకా 10 జన్మలు అనేటివి ఉంటాయి. ఆయన తన తపోశక్తితో ఆయన చేసింది ఏంటంటే పడుకోమని చెప్తాడు, కానీ నేను చెప్పే వరకు లేవబాకు అని చెప్పడం అన్నమాట. ఆయన తన తపోశక్తితో ఆవిడ జన్మలన్నీ సర తీసేస్తుంటాడు. ఇంక 100 జన్మలు ఎత్తాలి ఆవిడ, 99 జన్మలు తీసేస్తాడు, ఇంకొక జన్మ ఉంటది. ఆవిడ ఆవులిస్తా, ఏమిరా పడుకోమన్నావు కానీ నన్ను ఇంకా లేపలేదే అని లేస్తుంది. ఆయన తలబట్టుకుంటాడు, ఇప్పుడు నువ్వు లేచి ఏం కొంపలంటుకుపోయినాయి, నువ్వు లేచి ఉద్ధరించేదేముంది, ఇంకొక జన్మ ఉంది, ఆ ఒక్క జన్మ తీసేస్తే నీ మోక్ష స్థితి వచ్చేస్తుంది. నువ్వు మధ్యలో లేచావు కాబట్టి అది కట్ అయిపోయింది. ఆ జన్మలో నీవు ఎట్లాంటి స్థితిలో పుడతావో, ఎట్లాంటి వాళ్ళ కడుపును పుడతావో, నీ పరిస్థితులు ఎలా ఉంటాయో, నువ్వు మంచి వైపు పోతావో చెడు వైపు పోతావో ఇంకా నీ అదృష్టం అని అంటాడు అనమాట. అట్లా ఏంటి అని అంటే మహనీయుల భావనలు ఎలా ఉంటాయంటే అన్నిటికీ అతీతంగా ఉంటాయి. వాళ్ళకి కడుపును పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారో, ఎలా అయితే చూస్తారో బంధువుల్ని బయట వాళ్ళని కూడా ఒకలాగే చూస్తారనమాట. ఇతరుల తప్పుల గురించి విచారణ చేస్తూ ఉంటే మన మనస్సు శుద్ధం అవ్వదు. కావున ఎవరికి వారు తానేమిటో ఎవరో తెలుసుకోవాలి. ఇతరుల తప్పుల గురించి మనం ఎప్పుడు విచారణ చేస్తూ ఉంటే మన మనస్సు శుద్ధం అవ్వదు. అంటే అది తప్పు కదా, వాళ్ళ విషయాలు మనకు అవసరం లేదు, అసలు ఇతరుల గురించి మనకు అసలు అవసరం లేదు. కానీ వాటినే విచారణ చేస్తూ ఉంటే మనస్సు శుద్ధం అవ్వదు. కావున ఎవరికి వారు తానేమిటో ఎవరో తెలుసుకోవాలి. అసలు నేనెవరు, నేనేమిటి, నాలో ఏమేమి చెడ్డ గుణాలు ఉన్నాయి, వాటిని నేను ఎలా వదిలించుకోవాలి, ఎలా మలుచుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. మానవుడు ఆత్మానుభవం పొందితే ఈ ప్రపంచ భావన ఉండదు. ప్రపంచం ఎక్కడికి పోదు, కానీ ఈ ప్రపంచం మాయా మిథ్య అని తెలుస్తుంది. ఆత్మానుభావం పోతే ఈ ప్రపంచ భావం అంటే ఈ ప్రపంచంలో దేనికి అంటకుండా ఉంటాడనమాట. ఒకవేళ అంటకుండా ఉన్నాడు కదా, ఈ ప్రపంచం పోతుందా అంటే ప్రపంచం పోదు, ఇది మిథ్యా మాయ అని తెలుసుకుంటాడు అంతే. జ్ఞానికి అజ్ఞానికి తేడా అదే అనమాట. జ్ఞాని ఏమో ఇది మిథ్యా మాయ అని తెలుసుకుంటాడు. మిథ్య అన్న మాయ అన్న ఒకటే అనమాట. మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా కనపడటం అన్నమాట. జ్ఞాని ఇది ఈ ప్రపంచం మిథ్యా మాయ అని తెలుసుకుంటాడు. అజ్ఞాని ఇదే నా జీవితం అని ఆ మాయలోనే జీవిస్తూ ఉంటాడు. ధ్యానం చేయనప్పుడు ఈ ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవాలనే నియమం ఏమీ లేదు. నిజంగా అయితే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలనే నియమం లేదు. కానీ పత్రిజీ గారు ఏం చెప్తారంటే, కళ్ళు తెరిచి చేసా అంటే 80% బయట వెళ్ళిపోద్ది అని చెప్తారు. ఎందుకు చెప్తారు అని అంటే, బయట రకరకాల దృశ్యాలు కనపడుతూ ఉంటే నీ మనసు పనిచేస్తూ ఉంటుంది. ఈ కళ్ళు చూస్తాయి, కళ్ళు చూసి మెదడుకి సంకేతం ఇస్తుంది ఇది ఫలానా అని. ఇంకా అక్కడ మనసు స్టార్ట్ అవుతుంది. ఆ మనసు కొనసాగింపు అనేది జరుగుతూనే ఉంటది. అందుకని కళ్ళు మూసేసుకోండి అంటారు. కానీ ధ్యానాలలో 124 రకాల ధ్యానాలు ఉన్నాయి. పార్వతీదేవికి శివుడు చెప్తాడనమాట 124 రకాల ధ్యానాలు. వాటిలో ఒక ధ్యానం త్రాటకం అంటారు. ఎదురుగా ఒక చుక్కని పెట్టుకోను, లేదంటే ఒక దీపం పెట్టుకోను, దాన్ని అలాగే కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటారు. అలా చూసి 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 అంతర్ముఖంలోకి వెళ్ళిపోతారు. అది ఒక రకం ధ్యానం అన్నమాట. రమణ మహర్షి గారు కూడా అది చేసేవాళ్ళు, కళ్ళు మూసి చేసేవాళ్ళు, త్రాటకం చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా అంతర్ముఖంలోనే ఉండేవాళ్ళు. భక్తులు వచ్చి ఏదైనా చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి బాహ్యంగా ఉన్నప్పుడేమో విని దానికి సమాధానం చెప్పేవాడు. కళ్ళు బయటికి చూస్తూనే ఉంటాయి, కానీ అంతర్ముఖమైనప్పుడు మాత్రం వాళ్ళు చెప్పేది కూడా వినపడేది కాదు ఆయనకి. అంటే చెవి నుంచి కళ్ళ నుంచి కనెక్షన్ మెదడుకి లేదనమాట. అంతర్ముఖంలో ఉన్నాడు అంటే ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు శిష్యులు, ఏం స్వామి ఇందాక నుంచి వాళ్ళు చెప్తూ ఉంటే గమ్ముగా అలా చూస్తూ ఉన్నారే అంటే, ఏంట్రా మళ్ళా చెప్పు అంటాడు. అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆ కనెక్షన్ అనేది కట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది వినపడదు, కళ్ళు చూస్తూ ఉంటాయే కానీ
ఆ కళ్ళ ద్వారా చూసే అసలైనది ఏదైతే ఉంటుందో అసలైనది కట్ అయి ఉంటుంది అనమాట. అదే చెప్తున్నారు. ధ్యాన సమయంలో మూయవలసి ధ్యానం చేయనప్పుడు ఈ ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవాలనే నియమం ఏమీ లేదు. ధ్యాన సమయంలో మూయవలసింది మనోనేత్రాన్ని. దానిని మూస్తే ప్రపంచం తోచకుండా పోతుంది. ఈ కళ్ళు కాదు మెయిన్, మూయాల్సింది మనోనేత్రం. అంటే ఈ కళ్ళ ద్వారా ఏదైతే బయటికి చూస్తూ ఉందో, ఈ కళ్ళు కిటికీ లాంటివి. మన ఇంట్లో నిల్చొని ఒక కిటికీలో నుంచి బయటికి చూస్తే ఎలా ఉంటుందో అలా మన కళ్ళు అన్నమాట. చూసేది కళ్ళు కాదు, కళ్ళ ద్వారా అసలైన ఆత్మశక్తి ఏది ఉందో అది చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమందికి కళ్ళు బాగుంటాయి, చూడ్డానికి బాగుంటాయి, కానీ అవి కనపడవు, వాళ్ళకి దృశ్యాలు ఏవి కనపడవు. అంటే ఆ ఆత్మశక్తి, కళ్ళకుండే ఆత్మశక్తి, ఇంద్రియ శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళల్లో పనిచేయదన్నమాట. ఈ మధ్య రీసెంట్ గా ఆ టెక్నాలజీ కూడా, ఒక చిప్పు లాంటిది కళ్ళకి సంబంధించి నరాలకి ఆ చిప్పు పెట్టారు అనంటే, ఆ చిప్పు మెదడులో గాని పెట్టారు అనంటే కనిపించిన వాళ్ళకి కూడా కనబడతాయి అని పరిశోధనలో తేలింది. ఫ్యూచర్ లో రావచ్చు అన్నమాట అటువంటి ఆ ఏమంటారు, అటువంటి సైన్స్ ఫ్యూచర్ లో రావచ్చు అన్నమాట ఆ పరికరాలు. ప్రపంచం మానవుని మనస్సుకు భిన్నంగా లేడు. మనసే ప్రపంచము, ప్రపంచమే మనసు. ప్రపంచం మానవుని మనసుకు భిన్నంగా లేదు. మనసే ప్రపంచం, ప్రపంచమే మనసు. ఈ మనసు ఉన్నంత కాలం ప్రపంచం అనేది ఉంటూనే ఉంటుంది. మనసును ఎప్పుడైతే తొలగిస్తావో ఆ ప్రపంచం అనేది ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోవడం. మనం ఎప్పుడైతే నిద్రపోతామో చుట్టూతో ప్రపంచం మనకేమీ తెలియదు. ఎప్పుడైతే కళ్ళు తెరుస్తామో ఆ ఒక్కొక్కటి ఫస్ట్ తెరవంగానే నేను అనే భావన కూడా ఉండదు. అలా నిశ్శబ్దంగా, నిరామయంగా, ఆనందంగా ఉంటుంది. మనం స్పృహలోకి ఒక్కొక్క క్షణం జరిగే కొద్దీ నేను అనే భావన వస్తుంది. ఇంకా అక్కడ నుంచి ఈ ఉరుకులు పరుగులు, అది చేయాలి ఇది చేయాలని పరిగెత్తుతాం అనమాట. మనం నిద్రపోయినప్పుడు ప్రపంచమే ఉండదు. ఎందుకంటే మన మనస్సు అణిగిపోతుంది, ఇంద్రియాలన్నీ అణిగిపోతాయి అన్నమాట. నదీ ప్రవాహం సముద్రంలో కలవగానే ఆగిపోతుంది. అలాగే మనస్సు ఎడతెగకుండా ధ్యానం చేస్తే అది కూడా ఆత్మలో కలిసిపోతుంది. నదీ ప్రవాహం సముద్రంలో కలిసిపోతే ఇంకా పోయేదంటూ ఏముండదు అనమాట, కలిసిపోతే ఆగిపోతుంది. అలాగే మనస్సు ఎడతెగకుండా ధ్యానం చేస్తే అది కూడా ఆత్మలో కలిసిపోతుంది. మరి ధ్యానం చేస్తే, ఎప్పుడు ధ్యానం చేస్తుంటే ఇంట్లో పనులన్నీ ఎలా అవుతాయమ్మా, అలా ధ్యానం అని కూర్చుంటే అని మీరు అడగవచ్చు. నువ్వు వంట చేస్తున్నావు, వేరే ఆలోచన లేకుండా వంట మీదే దృష్టి పెట్టు, ఏకాగ్రత, అది ఒక ధ్యానమే. అంట్లు తోముతున్నావు, దాని మీదే దృష్టి పెట్టు. భర్త గురించో, బిడ్డల గురించో, బంధువుల గురించో, ఇతరుల గురించి ఏం ఆలోచించద్దు, వర్తమానంలో ఉండు. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే శ్వాసను గమనిస్తూ అంట్లు తోముకో, అది ధ్యానమే. ఇల్లు ఉడుస్తున్నావు, అప్పుడు కూడా ఆ ధ్యానమే. అలాగే బట్టలు ఉతుకుతున్నావు, అది కూడా ధ్యానమే. నువ్వు ఏ పని పైన ఏకాగ్రత పెడతావో అవన్నీ కూడా ధ్యానమే. నీ మనస్సు పని చేయకూడదు. మరి మనస్సు పని చేయకపోతే వంటలు సరిగ్గా రావు కదా అంటే, అవసరమైనప్పుడే మనస్సు పని చేయాలి, అవసరం లేనప్పుడు నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోవాలి. బై ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది, తొందరగా మెట్లెక్కుతాం. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ వర్తమాన స్థితిలో ఉంటావో, అంటే నీతో నువ్వు ఉంటావో, నువ్వు ఆత్మస్థితిలో ఉంటావో, ఆటోమేటిక్ గా ఆత్మతత్వంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తన్ను తాను తెలుసుకొని తన స్థితిని మరచిపోకుండా స్థిరంగా ఉంచడమే నిజమైన భక్తి. తన్ను తాను తెలుసుకొని తన స్థితిని మర్చిపోకుండా స్థిరంగా ఉంచడమే నిజమైన భక్తి. భక్తి అంటే ఇంకేదో కాదు, నిన్ను నువ్వు తెలుసుకొని నీ మనసును స్థిరంగా ఉంచావు అంటే అదే నిజమైన భక్తి. ఇక్కడ ఈ భక్తి అనేది భగవంతుడికి సంబంధించింది కాదనమాట. మన స్థిరంగా ఉండడమే అదే అసలైన భక్తి. దేవుడు వేరని, అతను ఎక్కడో ఉన్నాడని అనుకోవడం విచారణ చేయలేని వారి బుద్ధి కల్పన. దేవుడు వేరని, అతడు ఎక్కడో ఉన్నాడని అనుకోవడం విచారణ చేయలేని వారి బుద్ధి కల్పన. నిజంగా దేవుడు బయట ఎక్కడో ఉన్నాడా? భగవంతుడు సర్వాంతర్యామి. మనకి చెప్తాం కదా భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఆటోమేటిక్ గా పైకి చూపిస్తాం. మా భావన కూడా అలాగే ఉండేది. ఎందుకంటే మేము పెరిగిన వాతావరణం
ఏదో చదువుకున్నాం కానీ ఈ ఆధ్యాత్మికత ధ్యానం ఇవన్నీ ఏం తెలియదండి. నిద్ర లేవడం, చదువుకోవడం, కాలేజీలకు వెళ్ళడం, పరీక్షలు పాస్ అవ్వడం, మా క్లాస్ లో ఫస్ట్ రావాలని తాపత్రయపడటం ఇవే ఉండేది కానీ మిగతా వ్యాపకాలు ఏవి ఉండేది కాదనమాట. దేవుడు ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడని చెప్పారు. దేవుడు అంతర్యామి అని ఎప్పుడు తెలిసింది? ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు వినేవాళ్ళం కానీ అనుభవపూర్వకంగా ఎప్పుడు వచ్చిందంటే ధ్యాన సాధనలోకి వచ్చినాక సర్వంతర్యామి అనేది అర్థమైంది. మనకి లలితా సహస్రనామంలో కూడా వస్తుంది. అమ్మవారు చెప్తారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తారు. నేను అంతర్ముఖంలో మాత్రమే దర్శనం ఇస్తాను, బయట ఎక్కడా కూడా దర్శనం ఇవ్వను. దుర్లభ సుదుర్లభ, నాట్ ఇంపాసిబుల్ అని ఆవిడ చెప్తారన్నమాట. అట్లాగే దేవుడు వేరని, అతను ఎక్కడో ఉన్నాడని అనుకోవడం విచారణ చేయలేని వారి బుద్ధి కల్పన. దేవుడు నీ లోపలే ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి. ఎప్పుడు తెలుస్తుంది? ధ్యాన సాధన చేయగా 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 దేవుడు మనలో ఉన్నాడని తెలుస్తుంది ఫస్ట్. తర్వాత నువ్వే ఆ దైవం అని తెలుస్తుంది. పెద్ద చపాతీ ముద్ద నుంచి చిన్న చపాతీ ముద్ద, పెద్ద చపాతీ ముద్దలో ఏ లక్షణాలు అయితే ఉంటాయో చిన్న చపాతీ ముద్దలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. అందుకే మనకి చెప్తారు ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని చెప్తారు. ద్వైతము రెండు, దేవుడు వేరు నేను వేరు. విశిష్టాద్వైతము నేను దేవుడి నుంచి వచ్చిన వాడినే కానీ వేరనే భావం ఉంటుంది. అద్వైతం రెండులే ఉన్నది ఒకటే. ఆది శంకరాచార్యులు చెప్పింది అద్వైతం, విశిష్టాద్వైతం చెప్పింది రామానుజాచార్యులు అన్నమాట. అట్లా ఏంటి అంటే నీ స్థాయి పెరిగే కొద్దీ నేనే దేవుడు, దేవుడే నేను అనే భావనలోకి రావడం జరుగుతుంది. మరి దేవుడైతే నువ్వే దేవుడైతే మహిమలు చేసి చూపించు అని అడుగుతారు. చాలా మంది అడుగుతారు. మహిమలు చేయాల్సిన అవసరంలా, నువ్వే దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఆ దైవీ లక్షణాలు నీలో ఉంటాయి. దైవీ లక్షణాలు ఏమేంటివి? ప్రేమ, దయ, జాలి, కరుణ. అంటే అరిషడ్ వర్గాలు వెళ్ళిపోవడం అంటే పూర్తిగా వెళ్ళిపోవు, మళ్ళీ అవసరానికి అనుగుణంగా ఉంటాయి. అంటే అవసరమైనప్పుడు ఏమేమి ప్రదర్శించాలో ఆ వివేకము విచక్షణ అనేది ఉంటుందన్నమాట. అలాగే దైవీ లక్షణాలు ప్రేమ, దయ, జాలి, కరుణ అనేవి నీలో పెంపొందించబడతాయి. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన సత్వగుణం కానీ అవసరమైనప్పుడు రజోగుణం ప్రదర్శించాడు కదా. ఇప్పుడు శివుడు ఉన్నాడు, ఆయనది తమో గుణం కానీ అవసరమైనప్పుడు సత్వగుణంలో ఉన్నాడు, రజోగుణంలో ఉన్నాడు. అట్లా అవన్నీ ఉంటాయి కానీ అవసరానికి అనుగుణంగా వివేకము విచక్షణతో ఉండడం జరుగుతుంది. చాలా మంది అడుగుతుంటారు, నువ్వే దేవుడు అయితే మహిమలు చెయ్యి, అవి రప్పించు ఇవి రప్పించు అని అంటారు. అవి కాదు. దేవుడి దగ్గర అంటే అన్ని ఉంటాయని కాదు, సిద్ధులు ఉంటాయని కాదు. అక్కడ దైవీ లక్షణాలు మనలో పెంపొందించబడతాయి. నీవెవరో తెలుసుకుంటే భగవంతుడెవరో తెలియను. నువ్వెవరో తెలుసుకున్నావు అంటే భగవంతుడు ఎవరో తెలిసిపోతుంది. అంటే నువ్వే భగవంతుడు అని నీకు అర్థమైపోతుంది. మంచి తలం పైన చెడు తలం పైన తలంపులు వస్తున్నాయి అనగా అహం ఉన్నట్లే లెక్క. అసలైన ధ్యానం చేస్తూ ఉంటే అహం ఉండదు. మంచి తలం పైన చెడు తలం పైన అంటే ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే నేను అనే భావన ఉండబట్టే నీకు వస్తున్నాయి. అసలైన ధ్యానం చేస్తూ ఉంటే ఆ నేను అనే భావన కూడా వెళ్ళిపోతుంది. సత్సంగం అంటే ఆత్మతో కలిసి ఉండడం అనగా ఆత్మ విచారణయే. అప్పుడే మనసు ఆత్మలో లీనమగును. సత్సంగం అంటే ఆత్మతో కలిసి ఉండడం. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సత్సంగమే, కానీ నీతో నువ్వు సత్సంగం చేస్తూ ఉండాలి. అంటే ఆత్మ విచారణ అనేది నువ్వు చేస్తూ ఉండాలి. అప్పుడే మనసు ఆత్మలో లీనమగును. మనతో మనం విచారణ చేసుకుంటూ ఎంతసేపు చేసుకుంటామండి? విచారణ ఉండదు కదా. అప్పుడు ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ గా మన మనస్సు అనేది లయించిపోయి ఆత్మస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దేహాత్మ భావన వల్లే మనకి కష్టాలు వస్తున్నాయి. దేహాత్మ భావన పోతే కష్టాలన్నీ మాయమగును. దేహాత్మ భావన అంటే నేను ఈ దేహాన్ని అని అనుకోబట్టే నీకు కష్టాలు వస్తున్నాయి. అదే ఆ భావన లేకుండా ఉంటే కష్టాలన్నీ మాయమగును. అంటే కష్టాలన్నీ మాయమగును అంటే కష్టాలు అసలు రాకుండా ఉంటాయా అంటే వస్తుంటాయి. జీవితం అన్నాక, ఒక బంధంలో ఉన్నాక, గృహస్థలమైనప్పుడు వస్తుంటాయి. కాకపోతే దాన్ని కష్టాన్ని కష్టంగా తీసుకోము, ఇష్టంగా చేస్తాం. ఇంతకుముందు పని అంటే విసుక్కునే వాళ్ళు ఈ ధ్యాన సాధనలోకి వచ్చి జ్ఞానం వచ్చిన తర్వాత పనిని విసుక్కోరు.
ఆనందంగా శ్వాసను గమనిస్తూ చేసుకుంటారు. అందరూ అలాగే ఉంటారా అంటే ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు అలా ఉంటారు, దేహ స్థితిలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. అంటే సాధన చేయంగానే అందరూ ఒకేసారి ఎదిగిపోరు, జన్మలు పడుతుంది. ఎందుకు అనంటే వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు కదా, ఆ ఏం చెప్తారు ఆయన, కర్మానుసారేణ బుద్ధి అంటాడు. నీ కర్మను అనుసరించే నీ బుద్ధి పనిచేస్తూ ఉంటుంది, అంతకుమించి బుద్ధి ప్రచోదయం కాదు. ఎందుకంటే నీ అహం ఒప్పుకోదు. ఆ బుద్ధి ప్రచోదయం అంటే ఇంకా ఉన్నత స్థితికి రావాలని ప్రయత్నం చేసినా నీ అహం అడ్డు వేస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఎక్కడికైనా క్లాసులకు వెళ్తారు, క్లాస్ వింటారు, వాళ్ళు అంతకుముందు విన్నది ఒకలాగా ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యేది ఒకలాగా ఉంటుంది. ఆ బోడి భలే చెప్పారులే, ఇవన్నీ మాకు తెలిసినాటి అని అంటారు. ఏదో తెలుసుకోవాలని వస్తారు, తెలిసినాకే చెప్పారు, కానీ ఆ లోతర్థం చూసుకొని నువ్వు అవగాహన చేసుకొని ఇంకా హయ్యర్ స్థితిలో ఆలోచించచ్చు కదా. కానీ అలా ఆలోచించదు. అంటే మన బుద్ధి అక్కడ అంతవరకే ఆగిపోయి ఉంటది అనమాట. అందుకే కృష్ణ భగవాన్ చెప్తాడు కర్మానుసారైన బుద్ధికి అని. కాబట్టి దేహాత్మ భావన అనేది గాని వదిలిపెట్టామంటే కష్టం కష్టంగా అనిపించదు, ఇష్టంగా చేసుకుంటాము. ఆత్మను మరవకుండా అంటి పెట్టుకుని ఉండడమే సమాధి. సహనం కలిగి ఉంటే ఆనందం నీ వెంటే ఉంటుంది. ఆత్మను మరవకుండా అంటి పెట్టుకొని ఉండడమే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే మనం ఫస్ట్ లో ఏం చెప్పుకున్నాం, సమాధానాలు రాబట్టుకునే స్థితిని సమాధి స్థితి అంటారు. అంటే సమాధి స్థితిలో ఆలోచనలు ఏవి ఉండవు. అదే వాళ్ళు చెప్తున్నారు, ఆత్మను మరవకుండా అంటి పెట్టుకొని ఉండడమే సమాధి. సహనం కలిగి ఉంటే ఆనందం నీ వెంటే ఉంటుంది. సహనం అనేది నీ జీవితంలో గాని పెంపొందించుకున్నావు అంటే ఆనందం నీ వెంటే ఉంటుంది. జ్ఞాని గతించిన విషయం గురించి గాని జరగబోయే వాటి గురించి గాని చింతించడు. కేవలం వర్తమానంలో ఉంటూ జరిగే వాటన్నింటికి సాక్షిగా నిలుస్తాడు. జ్ఞాని గతించిపోయిన విషయం గురించి గాని భవిష్యత్తు గురించి గాని చింతించడు, అంటే దుఃఖపడ్డు. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ప్రకృతిలో వేలు పెట్టామా అంటే వేలు కట్ అయిపోతుంది. ప్రకృతికి అనుగుణంగా మనం వెళ్ళామనుకో మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అందుకే చెప్తారు మన జీవితం నల్లేరు మీద నడకలాగా సాగిపోవాలి అని అంటే నువ్వు వ్యతిరేక పనులు చేయొద్దు. ఎప్పుడైనా పడవ సముద్రంలో గాలివాటంగా తెరచాప కడితే ఇంకా ఫాస్ట్ గా ముందుకు పోతుంది. వ్యతిరేక దిశలో కట్టామనుకో అవుతుంది. అట్లాగే ప్రకృతిలో జరిగేవన్నీ అలా చూస్తూ వేలు పెట్టకుండా అలా చూస్తూ ప్రతిదాన్ని అర్థం చేసుకుంటూ ఉండు. అంటే వర్తమానంలో ఉంటూ జరిగే వాటినన్నింటికి సాక్షిగా నిలుస్తాడు. ఎవరు అంటే జ్ఞాని. కాలం అనే తలంపు బంధం. కాలం అనేది మనసుకు సంబంధించింది. మోక్షము కావాలనేవాడు ఎప్పుడైతే లేకుండా పోతాడో, మోక్షము కావాలనేవాడు లేడని గ్రహిస్తామో అప్పుడే మోక్షం వచ్చినట్లు. కాలం అనే తలంపు బంధం. కాలం అనేది మనసుకు సంబంధించింది. ఇంత ముందు క్లాస్ లో చెప్పనా లేదో నాకు గుర్తులేదు. నిజంగా కాలం ఉందా అంటే లేదు. ఎలా మరి ఉదయం అవుతోంది, రాత్రి అవుతోంది, మరి కాలం లేదంటున్నారేంటి? ఈ రోజు నిన్న రేపు సంవత్సరాలు తిరిగిపోతున్నాయి కదా, మరి కాలం అనేది లేదంటున్నారేంటి అని అంటే ఈ కొంచెం దృష్టితో చూడడం కాదు, విశ్వం దృష్టితో చూడాలి. అక్కడ ఇప్పుడు మనకి పగలైతే ఆమె రాత్రి, మరి కాలం అనేది ఉంటే అంతా ఒకే చోట అంతా ఒకటేగా ఉండాలి కదా. కానీ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల సూర్యుడి వైపుకి ఏ వైపు వస్తే దాన్ని పగలంటున్నాము, సూర్యుడి వైపు వెలుతురు పడని దాన్ని రాత్రి అంటున్నాము. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు అని చెప్పుకుంటాం. అలాగే శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 8 గంటలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి 246 రోజులు ఏమో పడుతుంది. మన సౌర కుటుంబంలోనే చూడు, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంది. అలాగే శని తన చుట్టూ తాను తిరగడానికి మనకి 3 రోజులైతే శనికి 1 రోజు 72 గంటలు పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మన ఒక్క సౌర కుటుంబంలోనే ఒక్కొక్క గ్రహం మీద ఈ విధంగా తేడాలుంటే నిజంగా కాలం అనేది ఉందా? లేదు. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే
ఇప్పుడు మనకి ఏదైనా గేమ్స్ జరిగేటప్పుడు జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతుంది. అంటే కాలం అనేది లేదు అనే దానికి ఉదాహరణ అన్నమాట. ఆ జ్యోతి ప్రజ్వలన ఒక ఊరు చివరి నుంచి ఊరి మధ్యలోకి తీసుకురావాలనుకోండి. ఈ జ్యోతిని పట్టుకునేదానికి ఒక్కడే ఆడ నుంచి పరిగెత్తుకుంటారాడు. వరుసగా ఉంటారన్నమాట. ఒకరి తర్వాత ఒకరికి అందిస్తూ ఉంటారన్నమాట. అలా ఒక స్టేడియంలో ఒకతను జ్యోతిని పట్టుకొని ఉంటాడు. అతనికి వర్తమానం. దాన్ని అందుకోవడానికి వేరే వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి భవిష్యత్తు. ఈ వర్తమానంలో ఉన్నవాడు భవిష్యత్తుడికి ఇచ్చేసాడు అనుకోండి ఆ జ్యోతి. ఆ పక్కన ఉన్న వాడికేమో భవిష్యత్తు, తీసుకున్న వాడికేమో వర్తమానం, ఇచ్చేసిన వాడికేమో గతం. అంటే ఆ అవన్నీ మారిపోయినాయి. ఆ కాగడ ఎప్పుడైతే ఆ జ్యోతిని ఎప్పుడైతే పక్కవాడికి ఇచ్చాడో అక్కడ అందరికి మారిపోయింది. ఒకరికి గతమైంది, ఒకరికి వర్తమానమైంది, ఒకరికి భవిష్యత్తు అయింది. ఇవన్నీ చూస్తూ మనం ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నాం అనుకోండి, మనకు మొత్తం వర్తమానమే. అంటే నువ్వు ఉండే స్థితిని బట్టి కాలము అనేది మన మనస్సు నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ జ్యోతి తీసుకునే వాళ్ళకేమో ఒకరికి గతమైంది, ఒకరికి వర్తమానమైంది, ఒకరికి భవిష్యత్తు అయింది. ఈ 3 కార్యక్రమాన్ని నువ్వు ప్రేక్షకుల లిస్ట్ లో కూర్చొని చూస్తున్నప్పుడు మాత్రం నీకు మొత్తం వర్తమానమే అయింది. అంటే వ్యక్తికి ఈ కాలం అనేది మారుతూ ఉంటుంది. మన కాలము అనేది మన మనస్సుకు సంబంధించినది. నిజంగా అయితే కాలము అనేది లేదు. కాలము సాపేక్షం అంటారు. అంటే కాలము సాగుతూ ఉంటుంది. అంటే అలా ఎలాస్ట్ అవుతూ ఉంటుంది అని మనకి పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే మేడం, అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళవి ఎవరైనా ఏమైనా ఎండింగ్ గా చెప్పండి అని ఒక మేడం గారు అడిగారు. మన ఇంటికి పిరమిడ్ కి ధ్యానం చేసుకోవడానికి కార్తీక్ అనే అబ్బాయి వచ్చేవాడు. ఫస్ట్ లో నాకు పేరు కూడా ఏం తెలీదు. వచ్చి రోజు ధ్యానం చేసుకొని వెళ్ళేవాడు. మనం మిద్ది పైన ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి తాళం వేయడం అట్లా ఏమీ ఉండదు. అబ్బాయి పాటికి అబ్బాయి ధ్యానం చేసుకొని వెళ్తూ ఉండేవాడు. ఆ పైన పూలు కోయడానికి ఒక రోజు వెళ్ళినప్పుడు ఉన్నట్లుండి వాన వచ్చింది. వాన వచ్చేసరికి నేను ఇంకా తడుస్తానని చెప్పి పిరమిడ్ లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అబ్బాయి ధ్యానం చేసుకుంటుంటే అడిగా, ఎవరమ్మా ఏంటి నువ్వు అని అంటే పేరు అది చెప్పాడు అనమాట. ఎవరు చెప్పారు నీకు ధ్యానం అంటే తెలుసా అంటే, పెద్ద తెలియదు మేడం, ఇట్లా గమ్ము కూర్చుంటున్నాను వచ్చి అని అంటే కొంచెం సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. అతనికి అప్పుడు ఉద్యోగం లేదు. రోజు పర్సనల్ విషయాలు నేను అడగను ఎవరిని కూడా. రోజు వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళేవాడు. ఒక ఫంక్షన్ లో వాళ్ళ అమ్మగారు అబ్బాయి వచ్చి ఉంటే అబ్బాయి చూపించాడమ్మా నేను ధ్యానానికి వెళ్తాను కదా ఆంటీను అని. అప్పుడు ఆవిడ వచ్చి చెప్పారనమాట, మా అబ్బాయికి ఉద్యోగం లేదమ్మా, కాస్త ఉద్యోగానికి వెళ్ళమని చెప్పు, కొత్తగా పెళ్ళయింది, ఉద్యోగానికి వెళ్ళమని చెప్పమ్మా అని అంటే, నేను అలా చెప్పకూడదు కదమ్మా అంటే, లేదమ్మా బాగోదు కదా, అమ్మాయి కూడా ఏమనుకుంటది అని అంటే, సరే అబ్బాయి ధ్యానానికి వచ్చినప్పుడు చెప్పాను అనమాట, నాన్న నీకు రీసెంట్ గా పెళ్ళయిందంట కదా, మరి నువ్వు ఇలా ఉద్యోగం రిజైన్ చేసేసి వచ్చి ధ్యానం పేరుతో కూర్చొని ఉంటే ఎట్లా, అది కరెక్ట్ కాదు కదా, నిన్ను కనిపెట్టుకొని ఒక జీవి ఉంది కదా, వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అంటే, నేను ధ్యానంలో ఉన్నత స్థితికి అందుకున్నాక అప్పుడు పోతాను ఉద్యోగానికి అన్నాడు. నువ్వు ధ్యానంలో ఉన్నత స్థితికి అందుకోవాలంటే సంవత్సరం పడుతుందో తెలియదు, 2 ఏళ్ళు పడుతుందో తెలియదు, 3 ఏళ్ళు పడుతుందో తెలియదు, కొత్తగా పెళ్ళయింది అంటున్నావు, మరి అది ఎంత వరకు కరెక్ట్, అట్లా కాదు, నువ్వు ధ్యానం పాటికి ధ్యానం చేసుకుంటూ ఉండు, సంకల్పం చేసుకో, నాకు ఉద్యోగం అత్యంత అవసరం అని విశ్వానికి రిక్వెస్ట్ చేసుకో అని అంటే, ఇప్పుడు ఎట్లా వస్తుంది మేడం నేను పోతే ఉద్యోగం అని అంటే, కాదు నువ్వు కరెక్ట్ గా ధ్యానం చేయి, సంకల్పం కరెక్ట్ గా చేసుకో, అలాగే విజువలైజేషన్ కూడా కరెక్ట్ గా చెయ్యి అని చెప్పి అబ్బాయికి చెప్పడం జరిగింది అనమాట. విశ్వానికి రిక్వెస్ట్ పెట్టుకో, ఆటోమేటిక్ గా నీకు ఉద్యోగం అనేది వస్తుంది అని. ఎలా చెప్పానో అలాగే సంకల్పం చేశాడు, వెళ్ళాడు, నేరుగా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో కోచింగ్ సెంటర్ లో కోచింగ్ కోసం చేరాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్, రే నువ్వు నేర్చుకున్న కోచింగ్ నేను ఒక సెంటర్ పెడతాను, ఉదయం పూట నువ్వు నేర్చుకో, మధ్యాహ్నం పూట కొంతమంది పిల్లలకి మనం కోచింగ్ ఇస్తాము, ఇద్దరికి 50-50 ఆదాయం అని చెప్పాడు. ఈ అబ్బాయి ఏంటంటే ఏకసంధాగ్రహి, మంచి తెలివిమంతుడు అనమాట. ఆ అబ్బాయి ఉదయం పూట ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం, వీళ్ళు ఒక సెంటర్ పెట్టడం, ఆ సెంటర్ లో కొంతమంది పిల్లలు చేరడం, ఉదయం నేర్చుకున్న సబ్జెక్ట్ మధ్యాహ్నం వాళ్ళకి చెప్పడం, వచ్చిన ఆదాయం ఇద్దరు తీసుకోవడం, అట్లా స్టార్టింగే 50,000 వస్తా వచ్చింది.
చూడండి, సంకల్పం కరెక్ట్ గా చేసుకొని మన ప్రయత్నం అనేది చేస్తే, మనం ఒక అడుగేస్తే మాస్టర్స్ 9 అడుగులు నడిపిస్తారు. లేదు నేనేమి చేయను, నాకు ఇక్కడికే రావాలి అంటే అది చాలా హయ్యర్ స్థాయి. నువ్వు సాధనలో మెట్లు ఎక్కుతూ చాలా హయ్యర్ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి ఏమీ దేనికి బోనవసరం లేదు. కానీ బిగినింగ్ లో కూర్చొని నాకు అవి కావాలి ఇవి కావాలంటే కుదరదు. ఆ అబ్బాయి ఈ సాధనా క్రమంలో ఇంట్లో సబ్జెక్ట్ చెప్పేవాడు. నా దగ్గర విన్నది విన్నట్లు ఇంట్లో సబ్జెక్ట్ చెప్పాడు. చెప్పే పని వాళ్ళ అమ్మోళ్ళు, నువ్వేమీ సాధించలేదు ఇప్పుడు దాకా, నీది మేము ఎట్లా నమ్ముతావు, నువ్వు ఏదైనా సాధించి చూపించు, అప్పుడు నమ్మి మేము ధ్యానంలోకి వస్తాం అనేవాడు. ఓ రోజు అబ్బాయి సెల్ ఫోన్ పోయింది. వాళ్ళ అమ్మగారు అన్నారంట, నిజంగా నీ సెల్ ఫోన్ గాని దొరికితే మేము ధ్యానంలోకి వస్తాము అని ఆవిడ చెప్పారంట. మా పాప పిరమిడ్కి వెళ్ళినప్పుడు వెనక బాత్రూమ్ కట్టించున్నాం అనమాట. ఆ సందులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ పడిపోయింది. అమ్మ ఎవరిదో ఫోన్ పడిపోయిందమ్మా అని చెప్పి కింద తీసుకొచ్చింది. ఈ లాక్ సిస్టమ్ కాబట్టి మనకు తెలియదు. సరే అమ్మా ఛార్జింగ్ పెట్టు, ఎప్పుడు పడిపోయిందో ఎన్ని రోజులు అయిందేమో ఛార్జింగ్ పెట్టు, ఏదైనా కాల్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఉంటదని అంటే ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇట్లా బుద్ధా పిరమిడ్ లో పడిపోయింది, ధన్వంతరి పిరమిడ్ లో ఫోన్ పడిపోయిందండి, ఎవరిదో మాకు తెలియడం లేదు అని అంటే, మా బావ మరిదిదండి, నేను వస్తున్నాను తీసుకుంటానని ఆ అబ్బాయి వచ్చి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ కండిషన్ పెట్టింది కదా, నీ ఫోన్ దొరికితే నేను ధ్యానంలోకి వస్తానని. అట్లా వాళ్ళ అమ్మ ధ్యానంలోకి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ ధ్యానంలోకి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ అప్పజెల్లి ధ్యానంలోకి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ బావమర్ది ధ్యానంలోకి వచ్చాడు. వాళ్ళ బావమర్ది అయితే ఎంత ఇన్స్పైర్ అయ్యాడంటే, వీళ్ళంతా వచ్చి సంకల్పాలు రాయించుకొని సాధనలో ఒక్కొక్క విజయం సాధించుకుంటూ వాళ్ళు అనుకున్నటివి కోరికలు తీర్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ బావమర్ది అయితే ఎంత బాగా సక్సెస్ అయ్యంటే, బుద్ధా పిరమిడ్ కి వాళ్ళు ఇటుకి రాళ్ళు బట్టి అన్నమాట, మొత్తం ఇటుకి రాళ్ళు ఫ్రీ ఇచ్చాడు అబ్బాయి. ఈ అబ్బాయి అయితే, కార్తీక్ అనే అబ్బాయి అయితే తను సంపాదించే సంపాదనలో 10% విశ్వానికి ఇచ్చేస్తాను అని సంకల్పం చేసుకున్నాడు. మేడం నేను 50,000 నుంచి ₹1,00,000 సంకల్పం చేసుకోవచ్చా అంటే లక్షణంగా చేసుకోవచ్చు, కానీ ప్రయత్నం అనేది చెయ్యాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా, కొత్త కోర్సులు నేర్చుకోకుండా ఇదే ఉద్యోగంలో ఉంటూ నాకు లక్షలు రావాలంటే రాదు. కొత్త టెక్నాలజీ అనేది నేర్చుకోవాలి, ప్రయత్నం అనేది చేయాలి. అలాగే ఆ అబ్బాయి మళ్ళీ ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు నీకు ఎంత జీతం కావాలి అని అంటే 1,00,000 కావాలన్నాడు. వాళ్ళు గమ్మున ఇచ్చేసారు, ఓకే అనేసారు. ఈ అబ్బాయి షాకు, నేను 1,00,000 కావాలంటే వాళ్ళు ఓకే చేసేసారని. అట్లాగే ఆ అబ్బాయి అనుకున్నట్లుగానే ప్రతి నెల 10,000 ఏదో ఒక ఆర్గనైజింగ్ కి ఉంటాయి కదా, చాలా రకాలు ఉంటాయి కదా, అనాథ శరణాలయాలని అట్లా ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి డొనేట్ చేసేసేవాడు అనమాట. అంటే విశ్వానికి నేను ఉపయోగపడతాను అనే వాక్కు నువ్వు ఎప్పుడైతే అంటావో నీకు విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, విశ్వంలో ఉండే మాస్టర్స్ కొంతమందిని పిక్ చేసుకుంటారు. వీళ్ళ ద్వారా మంచి అనేది పెంపొందించబడుతుంది అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు వీళ్ళని వాడుకుంటారనమాట వాళ్ళు. అట్లా ప్రతి విషయంలో మేడం నాకు బాగా ధ్యానం అయితే నేను ఆపను, ధ్యానం బాగా చేసుకోవాలి, మరి ఎలా సంకల్పం చేసుకోమంటారు అని అన్నారు. ఏముంది, నేను నా ధ్యానం పాటికి నా ధ్యానానికి తగినంత టైం ఉండి మిగతా టైంలో నేను వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ కూడా ఎలా ఉండాలంటే హాయిగా ప్రశాంతంగా ఉండాలి అని ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నాడో, ధ్యానం పాటికి ధ్యానము ఉదయం సాయంత్రం చేసుకుంటారు, వర్క్ టెన్షన్ అనేది ఉండదు. అంటే మనం చేసుకునే సంకల్పాన్ని బట్టి, అంటే యద్భావం తద్భవతి అంటారు, నీ ఆలోచనలే నీ వాస్తవాలు అంటారు. మనం చేసుకునే సంకల్పాన్ని బట్టే ఏదైనా కూడా రూపొందుతూ ఉంటుంది. ఆస్ట్రల్ స్థాయిలో మనకు అవన్నీ కంటికి కనిపించవు. నువ్వు ఏ థాట్ అయితే రిలీజ్ చేస్తావో అదే తయారవుతూ ఉంటుంది. అప్పుడు మీరు అడగచ్చు, మరి కర్మ అనేది పనిచేస్తుంది కదా, ప్రారబ్ధ కర్మ అనేది పనిచేస్తుంది కదా, మరి అది ఎలా అని. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ వైపు మొగ్గు చూపుతావో, మంచి వైపు మొగ్గు చూపుతావో, ఆ ప్రారబ్ధ కర్మ, నువ్వు అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ చాలా చిన్నదిగా మారిపోతుంది. పూర్తిగా పోదు, చాలా చిన్నదిగా మారిపోతుంది. అందుకే సరి అయిన గైడెన్స్ అనేది కావాలి, సరి అయిన సంకల్పం అనేది కావాలి. మేడం బ్లావెట్స్ కి అంటారు, మీరు కల్పిస్తారు, నేను సంకల్పిస్తాను, మీకు నాకు అదే తేడా అంటారు. బ్లావెట్స్ కి ఎవరు అంటే థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన ఆవిడ అనమాట. ఆవిడ జర్మనీ దేశస్తురాలు.
చాలా మహిమలు చేస్తుంది. తన శరీరం లాంటి శరీరమే ఇంకో శరీరం కూడా తీయగలిగినటువంటి శక్తి ఆవిడకి. ఆవిడ గురువు ఎవరు అంటే మనకైతే మరువు మహర్షి అంటారు, వాళ్ళు మౌర్య సార్ అని అంటారు అనమాట. అంటే వాళ్ళకి మౌర్య అనే పేరుతో పరిచయం అవుతాడు. మనకి మరువు మహర్షి అనే ఆయన ఉన్నారు హిమాలయాస్ లో, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఆవిడ ద్వారా ది సీక్రెట్ ఆఫ్ డాక్ట్రిన్ అనే బుక్స్ రాసింది. 4 వాల్యూమ్లు రాసింది. 2 వాల్యూమ్లు వచ్చాయి బయటికి. మిగతా 2 వాల్యూమ్లు హిమాలయ పర్వతాల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకు అవి ఇంకా బయటికి రాలేదు అంటే అది హయ్యర్ నాలెడ్జ్ అన్నమాట. ఈ సృష్టి ఏర్పడిన దగ్గర నుంచి ఉందన్నమాట. హయ్యర్ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చినా కూడా ఈ జనాలకు అర్థం కాదు. ఎప్పుడైతే ఇక్కడ ఎనర్జీ లెవెల్ పెరుగుతుందో ఆ 2 వాల్యూమ్స్ కూడా బయట వస్తాయి. హిమాలయ పర్వతాల్లో ఎంత పెద్ద లైబ్రరీ ఉందంటే కిలోమీటర్ల మేర ఉండే లైబ్రరీ ఉందంట. అది మన కళ్ళకు కనిపించదు. ఆస్ట్రల్ స్థాయిలో ఉన్న వాళ్ళు, గొప్ప పరమ గురువులు అంటారు చూడండి, వాళ్ళు మాత్రమే పోయి చూడగలరనమాట. అక్కడ ఆ లైబ్రరీలో అసలు ఆ కొండ గుహ తలుపులు కూడా మనకు తెలియదు. మనకు శంబలా అని కూడా చెప్తుంటారు కదా, అట్లాగే ఇది కూడా. ఆ లోపల కరెంట్ ఏముండదు, కానీ గాల్లో లైట్లు వెలుగుతూ ఉంటాయంట. 24 గంటలు వెలుగుతూనే ఉంటాయంట ఆ లైబ్రరీలో. మా గురువు గారు చెప్పారు ఇవన్నీ. అంటే చూడండి మన ఇండియన్స్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో. ఫస్ట్ కరెంట్ కనుక్కున్నది కూడా అగస్త్య మహర్షి. ఇప్పటికీ ఆయన వెలిగించిన దీపం బావిలో వెలుగుతూనే ఉంది. కానీ మనం ఏం చెప్తాం, అన్ని విదేశాల్లో కనుక్కుంటారని చెప్తాం. అంటే మన వేదంలో, అధర్వణ వేదంలో, ఈ సామవేదం, అధర్వణ వేదం ఇవి ఉన్నాయి కదా, వాటన్నింటిలో ఎంతో టెక్నాలజీ ఉంది. ఆ సనాతన ధర్మం అనేది ఎంత గొప్పది అని అంటే అది అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే అసలు నిజంగా ఇంత గొప్ప భారతావనిలో, ఇంత గొప్ప పుణ్య భూమిలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అని అప్పుడు అర్థం అవుతుంది. ఏమి తెలుసుకోకుండా ఇండియా వేస్ట్, విదేశాలే బెస్ట్ అనుకుంటే అది కరెక్ట్ కాదు. అక్కడ కేవలం ప్రాపంచికత మాత్రమే ఉంటుంది, ఆధ్యాత్మికత అనేది ఉండదు. మనకి పుట్టుక నుంచే ఆధ్యాత్మికత అనేది మన పెద్దవాళ్ళు మనకు నేర్పించడం జరిగింది. దేవుడికి దండం పెట్టమ్మా, మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, తప్పు మాటలు మాట్లాడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, అవన్నీ పుట్టుక నుంచే మనకు నేర్పిస్తారు. ఆ ప్రాపంచికతతో పాటే ఆధ్యాత్మికత అనేది కూడా మనకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మన భారత భూమి అనేది గొప్ప పుణ్య భూమి. ఓకేనా? అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పండి అని అన్నారు. అంటే ఆ అబ్బాయి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ గా సంకల్పించి మన ప్రయత్నం అనేది చేస్తే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మన వెంటే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా బాగా చెప్తారు మేడం క్లాస్. అంటే అంటే సంకల్పాల ద్వారా మన ఆలోచన సంకల్పాలన్నీ కరెక్ట్ ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించుకుంటాం మేడం. ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ లక్ష్యానికి సరిగా చేరుకోలేం మేడం. కరెక్ట్ గా చెప్పారు, ఇది సత్యం మేడం. ఎంతో మందికి అద్భుతంగా సంకల్పాలు పెట్టి చాలా బాగా క్లాస్ చెప్పారు. చాలా గొప్పగా అందరికీ సంకల్పాలు పెట్టిస్తూ ఎంతో మందిని మార్చి, అంటే ఎంతో మంది ఉద్యోగాలు లేకోకుండా ఎంతో మంది చాలా బాధపడుతూ వస్తారు కదా మేడం. అంటే అంధకారంలో ఉండిపోయి ఉంటారు, వాళ్ళకి వెలుగు చూపిస్తున్నారు మేడం చాలా అద్భుతంగా. అంటే మామూలు విషయం కాదు మేడం. ఎంతో మంది ఉద్యోగం లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇంక ఈ లైఫే వద్దు అని అనుకునేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఇది కాదు, ఇంకో వే ఉంది, ఇలా సంకల్పించుకోండి అంటే ధ్యానం ఏం చేయకుండా ఏదో కొన్ని మాటలాగా అనుకొని ఇంకా నాకేం జరగట్లేదు, ఇంకా నేను ఇంతేనా, ధ్యానంలో నాకేమీ కుదరట్లేదు, అనుభవాలు రావట్లేదు, నా లైఫ్ మారట్లేదు అని చాలా మంది అనుకుంటారు మరి. కానీ ఎలా చేయాలంటే ఒక బండరాయి బద్దలు అవ్వాలంటే ఒకేటితో బద్దలు అవ్వదు. కొట్టంగా ఒకసారిగా ఎలా అయితే ఓపెన్ అవుతుందో అలాగే ధ్యానం కూడా చేస్తూ ఉంటే మన జీవితం మారుద్ది. చాలా బాగా చెప్తారు మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని మాస్టర్స్. చాలా బాగుంది మేడం క్లాస్. నేను ఇందిరాని మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా. చాలా బాగుంది మేడం క్లాస్, చాలా బాగా చెప్తారు. అన్ని వింటున్నాం మేడం, చాలా బాగుంది క్లాస్ లో. మీరు చెప్పినట్టు ఆ కథలు బాగున్నాయి.
మనం ఏ పని చేసినా కూడా జ్ఞానంతో చేస్తే కూడా అది చాలా బాగుంది. ఆ కాంటెస్ట్ బాగా నచ్చింది మేడం. ఇక నుంచి ఏదో పని చేస్తున్నాం, ఏదో వింటుంటాం, భోజనం చేస్తుంటాం, టీవీ చూసుకొని చేస్తుంటాం. అలా కాకుండా ఏ పని చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టమని చెప్పారు కదా మేడం. అది చాలా బాగా అనిపించింది మేడం. చెప్పగానే ఓహో ఇలా చెయ్యాలి, అవును ఇది కూడా జ్ఞానంతో సమానం అనుకోని బాగుంది మేడం. క్లాస్ చాలా బాగుంది. అలాగే అమ్మా. ఉమ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఆత్మ ప్రణామాలమ్మా. మీకు కూడా. మేము కొత్తగా జాయిన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు 3 సార్లు వచ్చారు. ఓకే. 3 సార్లు మీది వెంటే వినాలి రావణ మహర్షి గారి బోధనలు అని చెప్పి ప్రతిదీ వింటుంటే వినాలనిపిస్తుంది. ఈ రోజు క్లాస్ మళ్ళీ చాలా బాగుందమ్మా. అన్నిటికంటే దృఢమైంది సంకల్పం. సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు. అది చాలా బాగా చెప్పారమ్మా. ఎంతమంది ఈ వాళ్ళ బావమరిది వాళ్ళు ఇది వాళ్ళందరూ ఫ్యామిలీ చేశారు అని అన్నారు. అది మళ్ళీ నమ్మ సత్యం అనిపించింది. చాలా బాగుందమ్మా. ఓకే మేడం, ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? అలాగే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ఆఫ్ యూ బాయ్. ఓకే మాస్టర్స్, అందరికి శుభరాత్రి మాస్టర్స్. బాయ్. థ్యాంక్ యూ మేడం.